37వ కీర్తన 40 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుదాము. ఎవరు వెనకాల పడి తరుముతున్నట్టుగా కాకుండా చక్కగా ప్రతి వచనాన్ని, ఎందుకంటే కొంతమంది బైబిల్ కూడా తెలిసి ఉండరు, అగ్గూట్లో బైబిల్ సంచులు పెట్టుకుని వచ్చేసి ఉంటారు. అలాంటి వాళ్ళైనా కనీసం ఈ అధ్యాయాన్ని ఇప్పుడు చదువుతారు 40 వచనాలను. అందుకే ఇంకో పాట పాడాలన్నా మానేశాం. 40 వచనాలు చదవాలి. 37వ కీర్తన మన పితరుడైన దావీదు రాసింది. మార్చి చదువుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లువాని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబొట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారు అడుగులు జారవు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను.
నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. బాగా చక్కగా చదివారు, పరిగెత్తుకుపోకుండా చాలా చక్కగా చదివారు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థానాన్ని దినాన్ని బట్టి హృదయమార మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ దాసుడు బలహీనుడు ప్రభా, ఈ వాక్యమును బట్టి మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట ఉంచండి. మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా మార్గముందున్న వారిని త్వరపెట్టి తోడుకుండండి ఆయన. మరి కొందరు కింద బేతెల్లో ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎవరికి కనబడం, కూర్చుని వెళ్ళిపోవచ్చు అన్నట్టు అలసత్వం చేస్తూ ఉన్నారు. దయతలచండి తండ్రి. మా ప్రభువు చూస్తున్నాడనేటువంటి భయం వారిలో పెట్టండి. సమయానుకూలంగా నీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి. వచ్చిన వారిల్లో ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనములు సమర్పిస్తూ నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం మనకు అనుగ్రహించారు. కొంతమంది ఈ వారమే ఉంచి మళ్ళీ వారం అనుకుంటూ వెళ్ళిపోతారు. దీన్ని పాట గుర్తొచ్చిందా మీకు? ఈ కీర్తన మీద పాట ఉంటుంది చక్కగా ఇందులో. అయితే మనం పాడలేదు చెప్పడం. ఇందులో 19వ కీర్తన ఉంటుంది. 19వ కీర్తన కేవలం 37వ కీర్తన మీదే రాయబడి ఉంటుంది. ఈ కీర్తన ఆధారం చేసుకుని 19వ కీర్తన అంతా ఉంటుంది. ఆ వాక్యం అంతా ఈ పాటలో ఉంటుంది. ఆ కీర్తన చూసి పాడేసుకోవచ్చు మనం, అంత చక్కగా రాశారు. వ్యసన పడకుము నీవు చెడ్డవరలను చూచిన ఎప్పుడు మత్సర పడకుము నీవు దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, ఎండిపోదురు. పచ్చని కురవలే వారు వాడిపోదురు. పచ్చని కురవలే వారు ఎండిపోదురు. నీవు వ్యసన పడకుము చెడ్డవరలను చూచిన ఎప్పుడు మత్సర పడకుము నీవు దుష్కార్యములు చేయువారిని చూచి
వ్యసన పడకుము. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, మేలు చేయుము. దేశమందు నివసించి సత్యం అనుసరించుము. దేశమందు నివసించి సత్యము అనుసరించుము. నీవు వ్యసన పడకుము. నీవు పెద్దవరలను చూచిన ఎప్పుడు మత్సర పడకుము. నీవు దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. ఇంకా కీర్తన అంతా కూడా 25 వచనాల వరకు ఈ పాటలో పెట్టేశారు. ఆ కీర్తన చూసి ఈ పాట మనం పాడేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి ఇంటికాడ. ప్రైజ్ ద లార్డ్. ఇందులో 23వ వచనాన్ని చదువుదాం. 23వ వచనాన్ని చదివే రిన్సి, నువ్వు కూడా చదివేయచ్చు. 37వ కీర్తన 23వ వచనం చదివేయి గట్టిగా గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. అది కొంచెం స్వరం పెంచి చదివేయాలి. చదివేయడానికి ఇష్టపడాలి, గట్టిగా స్వరం పెంచాలి. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా చదివింది. తప్పు ఎక్కడైనా వచ్చిందా? తప్పు ఏమి లేదు అసలు. జస్ట్ 3rd క్లాస్ 3లోకి వచ్చింది మా అన్నయ్య జూన్లో. తెలుగు ఈ కాన్వెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఇంగ్లీషే చదువుతారు. తెలుగు అసలు కదలదా. మన పిల్లలు మట్టుకు బాగానే చదువుతున్నారు. మన ఆశనీయనే బాగానే చదువుతుంది. అటు వినీలైనా బాగానే చదువుతాడు, సునీలైనా బాగానే చదువుతాడు. అక్కడ మాకున్నాడు అక్కడ రోహిపీస్ కూడా బాగానే చదువుతాడు. శాంసన్ వీళ్ళు బాగానే చదువుతారు చక్కగా. వీళ్ళు పర్లేదు. ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు చెప్తున్నాను. చిన్నవాళ్ళు 2-3 తరగతులైనా తెలుగు కూడా ఇంగ్లీషు 2 బాగానే చదవగలుగుతున్నారు. అదే కదా చదువు. ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదంటే, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదంటే ఎలాగా? అది ఇది 2 కావాలి. ఇప్పుడు తెలుగు ఇక్కడే పనికి వస్తుంది, ఇంగ్లీషు ఎక్కడికి వెళ్ళినా పనికి వస్తుంది. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇంగ్లీష్ పనికి వస్తుంది. తెలుగు మనకి ఆంధ్రప్రదేశ్లోనే పనికి వస్తుంది కదా. కాబట్టి ఏమంటారంటే తెలుగు తల్లి భాష అంటారు, తండ్రి ఏమో ఇంగ్లీష్ అంటారు. కానీ తల్లి ఇంట్లోనే ఉంటుంది, తల్లి భాష ఇంట్లో మన రాష్ట్రంలో. తండ్రి బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ ఎక్కడికి వెళ్ళినా పనికి వస్తుంది అనమాట. ఇలా హాయ్ హాయ్ అయ్యగారి హాయ్ చెప్పకపోతే పాపం ముందు చెప్తాడు. వీళ్ళు ముందు చెప్పలేదు కదా, ఏంటో ముందు చేసాడు పాపం. అందుకని అంతా చెప్తాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఏందమ్మా 23వ వచనం ఏముంది ఇక్కడ? ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు ఆనందించాల. ఆయన సన్నిధిలో మనం కూర్చున్న విధానాన్ని బట్టి ఆనందించాల, మనం పాడుతున్న విధానాన్ని బట్టి ఆనందించాల, ఆయన స్తుతించడానికి మన అవయవాలను ఉపయోగించడాన్ని బట్టి ఆనందించాల. ఇంకా వేరే ధ్యాస లేకుండా గురుగురు జేబులో పెట్టుకొని ఉంటాం. ఈ టైం వదిలేయండి, ఏం కాదు.
మీ చేలకు వైరస్, ఈ చెరువులకు వైరస్ని కూడా రానివ్వడు దేవుడు. వదిలేయండి. ఈ ప్రార్థన టైంలో ఫోన్ జోలికి అసలు వెళ్ళొద్దు, అది అసలు తెచ్చుకోవద్దు. అది అంటూ జేబులో ఉంటే ఏదో ఆలోచన ఉందన్నమాట, ఎవరో ఫోన్ చేస్తారా, అందుకే తెచ్చుకున్నాం. ఫోన్ జేబులో ఉందంటే అర్థం ఏంటి? ఎందుకు తెచ్చుకున్నాం? ఈ టైంలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఈ ఆలోచన ఎప్పుడు మనసులో ఉంటుందో దేవుని సన్నిధిని మనం ఆనందించలేము. ఇంకేం ఉండకూడదు. అలా గురుగురు కూడా ఉంటే తెచ్చుకొని సొంపులు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకోండి అంతే. సైలెంట్లో పెట్టిన గుర్రమంటది. అప్పుడు వైబ్రేషన్ వచ్చి తెలిసిపోద్ది, ఎవడో ఫోన్ చేశాడు బాబోయ్, ఏదో అయిపోయింది బాబోయ్ అని చెప్పేసి గబగబా తీసేయాలి. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసేసి ప్రార్థన అయిపోయిన తర్వాత లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆన్ చేసి చూసుకోండి. మధ్యలో ఖాళీ దొరుకుతుంది కదా ఒకసారి, అప్పుడు చూసుకోండి. అంతేగాని మందిరంలో కూర్చొని ఉండగా శృతి ఇందులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఫోన్ జోలికి వెళ్ళకూడదు. అసలు ఫోన్ మన దగ్గర లేదు. లేచి వెళ్ళిపోతుంది. ఎలా దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు? ఆయన మీద మనకు నమ్మిక లేదా? 7 రోజుల పాటు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టిపోయినా తిరిగి వచ్చేసరికి ఎక్కడిదక్కడ అలా భద్రంగా కాపాడిన దేవుడు. జనులు ఆ ఇళ్లల్లో ఉండగానే పురుగులు వచ్చి కొట్టేసి చంపేసి సొమ్మంతా ఎతికెళ్ళిపోతుంటారు మనుషులు ఉండగానే. అలాంటిది అసలు మనిషే లేకుండా మొత్తం ఇల్లుకు తాళాలు లేవు, పాడు లేవు, చూడుగేదెలు ఉంటాయి, అలాగే ఈయన గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి. వాటన్నిటిని కట్టలో వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయేవారు. సంవత్సరంలో 3 వారాలు పూర్తిగా బయటే ఉండాలి. వెళ్ళేది 3 రోజులు, వచ్చేది 3 రోజులు, అక్కడ ఉండేది ఒకరోజు తప్పనిసరి. ఎంత భద్రంగా కాపాడాడు దేవుడు వాటిని. మనల్ని మనమే కాపాడుకోగలమా? మనల్ని మనం కాపాడుకోలేం. మన బిడ్డల్ని మనం కాపాడుకోలేం. మన గొడ్లను మనం కాపాడుకోలేం. మన చేలను మనం కాపాడుకోలేం. అది మన వల్ల కాదు. మన వ్యాపారాల్ని మనం కాపాడుకోలేం, వృద్ధి పొందించుకోలేం. వృద్ధి పొందించేవాడు ఆయనే. ఈ పొలాలను లేకపోతే ఈ చేలను, ఈ రొయ్యల్ని తినేసి వైరస్ని, పురుగును నాశనం చేసేవాడు కూడా ఆయనే. ఎప్పుడు మనం భారం మొత్తం ఆయన మీద పడేసినప్పుడు బాధ్యత అయింది. అప్పుడు భారం ఆయన మీద పడేసినప్పుడు బాధ్యత అయింది, కానీ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఆయన మీద పడేయం. మనమే కాపాడుకుంటున్నట్టు, మనమే చేస్తున్నట్టు పూర్తిగా మళ్ళీ ఇంక దాన్ని ఎట్టుకుని కూర్చుంటాం. కాబట్టి దేవుడు మనల్ని బట్టి ఆనందించేలా మనం నడుచుకోవాలి కదా. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించను. చూసావా, అన్నీ వదిలిపెట్టేశాడు. ఇవాళ రేపు ఎంతదన్న గేదెను కూడా వదిలేసి నా సన్నిధికి వచ్చి అన్నీ మర్చిపోయి నన్ను స్తుతిస్తున్నాడు, నన్ను బట్టి ఆనందిస్తున్నాడు అంటాడు. ఆయన దోతెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఆయన దోతెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అది ఈయన గారికి వస్తే, అది ఈయనపోతే అక్కడదే చూసుకుంటుంది అన్నీ కూడా. అలా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. పూర్తిగా మనం ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం. అన్నీ మనమే మన సొంతంగా మనం మట్టికే చేసేసుకుంటున్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. ఈ వాక్యానికి నిజంగా ఈ 37వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ మొదలు పెడితే ఒక అర్ధ సంవత్సరం ఈ అధ్యాయం ఒక్కటే సరిపోద్ది. ప్రతి వచనము కూడా చాలా విలువైన వచనం. ప్రతి వచనం దావీదు అనుభవంతో రాశాడు. ఆయన చూసిన వాటి అన్నిటినీ మన ముందు పెట్టాడు. ఈ 40 వచనాల ఈ కీర్తన ప్రారంభం ఎక్కడ పెట్టాడు? వ్యసన పడద్దు, చెడ్డవారిని చూసి వ్యసన పడద్దు. మనకి అదే ఉంటుంది. చెడ్డోళ్ళు అది ఇష్టానుసారంగా నడుచుకుంటూ, చేయకూడని అన్నీ చేసుకుంటూ, అన్యాయం అక్రమంతో పోగొట్టుకుంటూ, వాళ్ళ దర్జాలు వెళ్ళబెడుతూ మనం చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తే మనకి ఎలా ఉంటుంది? ఒక రకమైన ఫీలింగ్.
కానీ వ్యసనంగా చెప్పాడు దాన్ని. ఆ ఫీలింగ్ ఖచ్చితంగా అలాంటిది మనకు వస్తుంది. వద్దు, అలా వ్యసన పడబోకు. వాడు తన మార్గంలో తన అలా వర్ధిల్లుతున్నాడు. ఎప్పుడు దేవుడు కొడతాడో అప్పుడు కొడతాడు. నీకెందుకు? నీదేమీ పట్టుకెళ్ళిపోవట్లేదుగా. తన మట్టుకు తను ఏదో చేసుకుంటున్నాడు. చెడ్డో మంచో ఏదో చేసుకుని వర్ధిల్లుతున్నాడు. అది చెడ్డది అయితే ఫలితం ఇచ్చేవాడు దేవుడే, మనం కాదు. మంచిదైతే వర్ధిల్ల చేసేవాడు దేవుడే. మనం ఏమీ చేయలేం కదా. మరి ఎందుకు మన మనసులో మనం బాధ పెట్టుకోవడం? మన మనసులకు బాధ వచ్చిందనుకో మన సంతోషాన్ని పోగొట్టుకుంటాం, మన సమాధానాన్ని పోగొట్టుకుంటాం. కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్రపోలేము, ఎక్కడ సరిగా కూర్చోలేము, ఎవరితో సరిగా మాట్లాడలేము. పిల్లల విషయం అల్లరి చాలా చిరాకుగా అనిపిస్తుంది. వాళ్ళ వీపులు పగిలిపోతాయి. మన మనసు ఎప్పుడు నెమ్మది లేదో అప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి చెడ్డోళ్ళని చూసి అస్సలు నువ్వు వ్యసన పడొద్దు. దుష్కార్యాలను చేస్తున్న వారిని చూసి కూడా నువ్వు అస్సలు మత్సరపడొద్దు. ఎందుకంటే ఫలితం పక్కనే పెట్టాడు. వారు ఏమైపోతారంట? గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. ఎందుకు అలాంటి వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడతావు? ఎందుకు అలాంటి వాళ్ళని చూసి నువ్వు మత్సరపడతావు? వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వర్ధలనీయండి. అది సరైనదే అయితే దేవుని ఆశీర్వాదం వారు దొరుకుతుంది. అక్రమార్గాల్లో పోయారు అనుకోండి, అప్పుడు అందుకు తగిన ఫలితం వారి ఫలాన్ని వారు పొందియే ఉన్నారు అంటే నిర్ణయించేసాడు దేవుడు. వారి ఫలాన్ని దేవుడు వారికి నిర్ణయించేశాడు. ఖచ్చితంగా అది రాక మానదు. మధ్యలో మనకెందుకు వచ్చింది? కానీ మన మట్టుకు మనం ఏం చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశం ముందు నివసించి సత్యాన్ని నువ్వు అనుసరించు. వారు వలే నువ్వు మారకూడదు, నీ వలే వారు మారాలి. ఎప్పుడు కూడా వారితోటే మనం ఉంటాం. వారితోనే అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, రూపాయి పోగేసుకుని వర్ధిల్లిపోతూ ఉంటే వారిని చూసి మనం అసూయ పడకూడదు, మత్సర పడకూడదు, వ్యసన పడకూడదు, జాలి పడాలి. నీ దాన్ని నువ్వు సంపాదించిన దానికి దేవుని ముద్ర ఉందా? దాన్ని దేవుడు ఆమోదించాడా? ఆయన ఆమోదం లేకపోతే అది ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోద్ది. కాబట్టి దేవుని ఆమోదంతో సంపాదించుకోవాలి. దేవుడి మనం సంపాదించుకోవడానికి వీలు కలిగించాలి. ఈ చేనుకు పట్టిన పురుగును ఆయనే చంపేసి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పండేలా, అలాగే నీ ఆత్మకు పట్టిన వైరస్ దాన్ని తొలగించి నువ్వు ఊహించిన దానికంటే దాచిపెట్టిన ధనంగా ఇస్తాడు. ఆ అవకాశం పూర్తిగా ఆయనకి మనం ఇవ్వం, కొంతవరకు ఉంటాం. అంటే పూర్తి అవిశ్వాసులం కాదు, విశ్వాసులమే. కానీ అది అల్ప విశ్వాసం, కొన్ని విషయాల వరకే. పేతురు గారు తన అల్ప విశ్వాసంతో సముద్రం మీద నడిచాడు. మనిషి నీళ్ళ మీద నడిచాడు. తన అల్ప విశ్వాసమే కొన్ని అడుగులు వేయించింది. ఎప్పుడు తనలో కొంచెం సందేహం వచ్చిందో మూలిగిపోవడం మొదలెట్టాడు. మన పరిస్థితి అదే. మన అల్ప విశ్వాసమే మనల్ని ముంచేస్తుంది. మనకి ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి మూల కారణం మనలో ఉన్న అల్ప విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం. అది ఆవగింజల పరిపూర్ణమైన విశ్వాసం కాదు, ఆవగింజ. ప్రభు చెప్పాడు ఉపమానం, ఈలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను లేకపోతే చెట్టును లేచిపోయి సముద్రంలో పడువు అంటే వెళ్ళి పడిపోద్ది అని చెప్పాడు ఆయన. కానీ అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆవగింజ కంటికి కనపడదు, అంతే శ్వాసం లేదా నాకు. మనం ఏం చెప్తాం?
దాని సైజ్ చూస్తున్నాం ఎంత ఉంది అని. ఎలా ఉందని చూడం. ఆవి గింజ ఎలా ఉంటుంది? పలగ్గా ఉంటుందా, లేదా సన్నగా పొడుగ్గా పొలలా ఉంటుందా? ఎలా ఉంటుంది? గోళీలా ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. గోళీ ఉందనుకోండి, అది ఇటు వెళ్ళిపోద్ది అన్ని వైపులకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఉండే కథలు పడ్డాకాడే ఉంటాయి, ఇటు కథలు. కానీ ఇది వట్రం అంటారు, వట్రుతలం. అలాంటిది అంటే పరిపూర్ణం అందులో ఉంది. పూర్ణంగా ఉంటుంది. గోళం పూర్ణంగా ఉంటుంది. ఊర్లు చేస్తారుగా పూర్ణం. కొన్ని బాగా వచ్చినాయి అంటాం, కొన్ని బాగాలేదంటాం. చక్కగా గుండ్రంగా బాగా వస్తే బాగా వచ్చినాయి అంట. పక్కన నొక్కు చొట్టొస్తే బాగా రాలేదు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఆ గుండ్రంగా ఉన్న వాటిని ఏరి పంచుతాం, ఆ చోట్లని మనం తినొచ్చలేని. అవునే కదా? అది ప్రభు చెప్పింది ఏంటి? పరిపూర్ణత. ఆయన పరిపూర్ణుడు. ఆయన వల్ల మనం కూడా పరిపూర్ణం కావాలంటాడు. ప్రభువ పరిపూర్ణత నుండి పొంది తిని వెంబడి కృపను. ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి అని ఎటువైపైనా తిరుగుతారు. ఒకటే ఉండదానికి అన్ని యాంగిల్ ఆయనయే. అందుకని సర్వంతర్యామే చెబుతున్నాం. అలాగే ఆయన వల్లే మనం కూడా పరిపూర్ణ విశ్వాసం. ఇది యాకోబు గారు ప్రస్తావించారు కదా. యాకోబు 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి అక్కడే ప్రస్తావించాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కుదుపుగా ఉన్న ఎడల వారు దేవుని అడుగవలెను. అయితే అడిగేవాడు సందేహం లేకుండా అడగాలి. సందేహించువాడు గాలి అలల చేత రేపబడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. వాడు తన సమస్త మార్గములలోనూ అస్థిరుడు గనుక దేవుని వల్ల తనకేమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు అంటూ యాకోబు గారు 1:5 నుంచి చెప్పాడు. 8 దాకా ఉంటుంది మాటలో. సందేహం ఉంది అంటే పరిపూర్ణంగా లేదని అర్థం. మన ప్రభు పరిపూర్ణుడు కాబట్టి మనలో కూడా సందేహం ఉండడానికి వీల్లేదు. నీకు ఆశ ఉంటుంది, ఆ ఆశ ఏమిటో ఆయన దగ్గరికి తెలియపరచు. అది ఆయన చిత్తమైతే అది తప్పక ఎప్పుడు నీకు రావాలో అప్పుడు వచ్చింది. ఆయన చిత్తం కాకపోతే ఇవ్వడం. ఎందుకంటే దానివల్ల మనకు మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది. అలాగే ఎందుకు ఇస్తారు మనకి? మన పిల్లలకి ఆడుకోవడానికి ఎలాంటి ఇస్తాం? దానివల్ల ఏ హాని కలగనటువంటి ఇస్తాం తప్ప సూదులు, పిన్నీసులు, కత్తులు, చాకులు ఇస్తామా? ఎందుకు? అవి ఆడుకోవడం కంటే కూడా వాటి వల్ల ప్రమాదమే ఎక్కువ. ఇబ్బందుల్లో పడతాడు. కాబట్టి అవి మేలుకరం కాదు. అవి ఇవ్వం, ఖచ్చితంగా ఇవ్వం. వాడికి అది ఏడ్చినా సరే ఇవ్వం. అవి దాచేస్తాం, పైన పెట్టేస్తాం. అవి వాడికి నష్టాన్ని కలిగిస్తాయి. మంచోళ్ళం కాదు మనం. మనమే మన పిల్లలకు హాని కలిగించే వాటిని మనం ఇవ్వట్లేదు కదా. మరి మంచివాడైన దేవుడు దానివల్ల నీకు కీడు కలుగుతుందంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. మేలు కలిగే ప్రతిదీ నీకు ఇవ్వడానికి ఆయన చాలినవాడు. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంది. అది ఎప్పుడు నీకు ఇస్తే అది నీకు పరిపూర్ణంగా ఉపయోగపడుతుందో అప్పుడు. నీకు 1,00,000 రూపాయలు అవసరం, 1 నెల పోయిన తర్వాత అవసరం. ఏదో ఒక తారీఖు పెట్టుకో. సెప్టెంబర్ 30వ తారీఖున ఖచ్చితంగా నీకు 1,00,000 అవసరం అనుకో. ప్రభుని అడిగావు, 15వ తారీఖుకి నీకు 1,00,000 అందేసింది అనుకో. ఏం చేస్తావు? దాచేత్తాం, మూటకెట్లో అని ఎడతామా మనం? ఇంకా 15 రోజులు ఉంది కదా అని చెప్పేసి ఈ 1,00,000 చిల్లు పెడతాం.
ఏదో చిన్న పెద్ద వాడేస్తాం. సరిగా 30వ తారీఖుకి ఇల్లు ఒకటి కూడదు. అప్పుడు ఎలా మళ్ళీ ఇంకొకరిని దైవరించాలా? అడుగుతాడు ఇప్పుడు నెమ్మది ఉంటుందా? ఉండదు. కాబట్టి నువ్వు ప్రభు మీద ఆనుకున్నప్పుడు అది నీకు ఎప్పటికి అవసరమో అప్పటికి అందజేస్తాడు. అప్పుడు ఏమండి నష్టపోము, ఇలా తీసుకుంటాం, అవసరం అలా తీర్చేస్తాం, హ్యాపీగా ఉండేది కదా. అలాగేమో మన అన్న భగత్ సింగ్ గారి జీవితంలో ఇలాంటివి ఎన్నో చేశాడు. ఆయన ఎన్నో అనుభవించాడు భగత్ సింగ్ గారు. ఇలాంటివన్నీ కూడా ప్రతీదీ దేవుని మాట చొప్పునే నడుచుకున్నాడు. ఆయనకి బొంబాయిలో ఒక అనుభవం వచ్చింది. చిల్లర తీసుకెళ్ళి కరపత్రాలు కొనేసి అక్కడ సిక్కు లారీ డ్రైవర్లకి సువార్త చెప్పి మధ్యాహ్నం బల్ల మీదకి వచ్చి కూర్చున్నా అంటే ఆకలి చేస్తుందంట, కడుపు మాడిపోతుందంట. వా ఈ పని చేశాను, ఆకలి తీర్చవా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆయనకు స్వరం వినపడిందంట, నిన్ను చెప్పన్నానా, నీ జేబులో ఉన్న చిల్లర తీసుకెళ్ళి కరపత్రాలు కొని సువాత చెప్పు అని నేను చెప్పానా? నీ ఇష్టానికి నువ్వు వెళ్ళి ఖర్చు పెట్టేసేసుకుని నన్ను నిందిస్తావే అన్నాడంట ఆయన. అవి నీవే కదా, నీ ఇష్టానికి టిఫిన్ తింటావో టీ తాగుతావో నీ ఇష్టం చేసుకో, నేనేమో వద్దు ఈ పని చెయ్యి అని చెప్పానా నీకు? నేను చెప్పని పని చేసి మళ్ళీ నన్ను నిందిస్తావే అన్నాడంట. అమ్మో అని చెప్పి అప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను అంతే, నువ్వు చెప్పంది నేను చేయను, నా సొంతంగా నేనేమీ చేయనని ఆయన నిర్ణయం చేసుకున్నాడంట. అది పరీక్షించేవాడు దేవుడు. ఏదో ఒకసారి నువ్వు ఒక ట్రైన్కి నువ్వు పలానా చోటుకి ప్రయాణం చెయ్యి అని చెప్పాడంట. పలానా ట్రైన్కి నువ్వు ప్రయాణం చెయ్యి చెప్పాడంట. టికెట్ కొనడానికి డబ్బులు లేవు. బ్యాగ్ అన్ని చదివేసుకున్నాడు పాపం. బ్యాగ్ అది చదివేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. టికెట్ లేదు. ఇప్పుడు ఉంటే రిజర్వేషన్లు చేసుకున్నాం. అప్పుడు రిజర్వేషన్లు ఉండేవి కాదు, బుకింగ్ తెలిసినప్పుడు వెళ్ళి టికెట్లు కొనుక్కుని ఎక్కాలి. జేబులు డబ్బులు లేవు. ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. బుకింగ్ కౌంటర్ తెరిచారు. జనాలందరూ వెళ్ళిపోయి నిలబడిపోతున్నారు. కూర్చున్నవే లైన్లోకి వెళ్ళు అన్నాడట. జేబులో డబ్బులు లేవు, లైన్లోకి వెళ్ళి నుంచోమంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ వేసుకుని లైన్లోకి వెళ్ళిపోయి నుంచున్నాడట. లైన్ వెళ్తుంది, ముందుకి వెళ్తుంది, లైన్కి ముందుకు వెళ్తుంది. ఒక్కో టికెట్ తీసుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. నేను ఒక్కడికి ముందుకు వచ్చేస్తాను, ఇంకోటికి ముందుకు వచ్చేస్తాడు. ఇతను ముందు ఒకడు నుంచున్నాడు, ఇంక వెనకాల ఉన్నాడు. అతను తీగానే చెయ్యి ఇతను పెట్టాలి, అప్పుడు దాకా డబ్బులు జోబులో. ఏమంటావా మనం సిగ్గు కదా, డబ్బులు ఎక్కడ చేయాలి పెడతాం అందులో టికెట్ ఇవ్వమని. ఎంత అవమానం. అక్కడ దాకా ఉన్న అప్పుకుని మనం వచ్చేస్తాం, మనం ఆగలేము, తట్టుకోలేము ఇంకా అవమానం అని చెప్పేసి. కానీ అక్కడ దాకా అలాగే ఉన్నాడు ఆయన. అప్పుడు అతను పరిగెత్తుకొస్తున్నాడంట. అంటే భగత్ సింగ్ గారు, అయ్యి బాబు ఎన్నాళ్ళు కనబడ్డారండి బాబా, అయ్యి బాబు నేను ఇప్పటి నుంచి వస్తాను మీకోసం అని చెప్పేసి బాబు కట్టదీసి చేతులు పెట్టేసి వెళ్ళిపోయాడంట. అతను ఎవరో ఏంటో కూడా ఈయన తెలియదు. అందులోంచి టికెట్ సరిపడ డబ్బులు తీసి టికెట్ అన్నాడు. అలాంటి అనుభవాలు కోకొల్లలు భగత్ సింగ్ గారికి ఆయన జీవితాల్లో. అంటే మన దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో ఎప్పుడో వాళ్ళు కాదు, ఇంచుమించు మన సమకాలీనుడే. దేవుని బట్టి ఆయన జీవించి ఉన్న కాలంలో నేను కూడా ఉన్నాను. ఆయన ఈ భూమి మీద జీవించి ఉన్న కాలంలో నేను కూడా ఉన్నాను. అంటే మన సమకాలీనుడైన అలాంటి వాడు కూడా దేవుడి నుంచి ఇలాంటి అద్భుతాలు ఎన్నో పొందున్నాడు. హైదరాబాద్ రాకముందు చెన్నైలో అక్కడ పరిచర్య చేస్తుండగా ప్రభు మీటింగ్లు పెట్టమన్నా అంట. అవి ఏ రోజులు, అప్పుడు మనకి సమృద్ధి పంట లేదు. ఈ బ్యారేజీలు అవి కట్టి
భూమి సాగులోకి వచ్చి ఇతరులకు మనం ధాన్యం అమ్మే స్థితిలో లేం. బయట నుంచి ఆహారం కోసం ధాన్యం తెచ్చుకునే స్థితిలో ఉన్నాం. అప్పుడు బియ్యం కొరత ఎక్కువగా ఉండేది. అందుకని ఏం చేసేవారంటే రేషన్ ప్రభుత్వం ద్వారా అమ్మించేవారు. ప్రభుత్వమే అమ్మేది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని బియ్యం కావాల్సి వస్తాయి, అన్ని కేజీలు అంతే. అంతకంటే ఎక్కువ నాకు డబ్బు ఉంది కదా, నేను 10 బత్తాలు కావాలన్నా కంటే ఎవరో, ఒక బత్తా కావాలన్నా ఎవరో. ఈ కార్డులో ఎంతమంది ఉన్నారో ఆ కుక్కలకి ఒక్కొక్క సవాలు లెక్కేసి బియ్యం ఇస్తారన్నమాట. ఇక్కడ మనకి తెలుసు, నాకు తెలుసు, కేజీ ₹1.10 చొప్పున బియ్యం అమ్మేవారు ఇక్కడ. అప్పుడు మనకే వచ్చింది ఒక్కసారి అక్కడ. నా టైంలో, నా చిన్నతనంలో నాకు తెలుసు. అలాంటి రేషన్ ఆ రోజులు అన్నమాట. అప్పుడు తన సహకారులు అందరూ కూడా అన్న వద్దన్నా, ఇప్పుడు వద్దన్నా మీటింగులు, ఎందుకంటే డబ్బులు ఇచ్చినా కొనడానికి బియ్యం దొరుకుతలేదు, ఏ కొట్టుకాడికి వెళ్ళినా రేషన్ ఇచ్చినట్టు కొద్దిగానే ఇస్తున్నారు, మన 10,000 మంది వస్తారు, వాళ్ళందరికీ మనం ఎక్కడ భోజనాలు పెడతాం, వద్దన్నా మీటింగులు మానేద్దాం, వద్దన్నా అని వారంట. నేను మాను, నేను పెడతానేంటి, ఆయన పెట్టమన్నాడు. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వీరందరికీ ఆహారం పెట్టడం ఆయన పని. నాకెందుకు, నేను పెడుతుంటే నేను మానేసుకోవచ్చు, ఆయన పెట్టమన్నప్పుడు నేను ఎందుకు మానేస్తాను అని చెప్పేసి ఆయన మానకుండా పోయి బొత్తుగా మరీ ఇంత శాదత్వం ఏంటి, వీనికి పరిస్థితులు కూడా అర్థం చేసుకోరా ఏంటి అని చెప్పేసి సహకారులే ఆయన మీద ఈ రకంగా అనుకునేవారంట. అప్పుడు కూడా విశ్వాసంతో అలా నిలబడ్డాడు. అంత ఆశ్చర్యకరం అండి. ఆ రోజుకు బియ్యం లేవు, మొత్తం తలుపులు రేపటి నుంచి మీటింగులు జరుగుతాయి, రేపు పొద్దున్నే వంట చేయాలి అనుకుంటే ఆశ్చర్యకరంగా తలుపు తీసేసరికి అందులో బత్తా బియ్యం ఉండి అంట. ఎవరు తెచ్చేశారు? వాటితో ఆ రోజు గడిచిపోయేది. రేపటికి లేవు, మొత్తం అన్నీ కడిగేసి తాళం వేసుకొని తెల్లారికి మళ్ళీ బత్తా ఉండేదని అక్కడ. అందులో నిజంగా మరి ఎంత అద్భుతం. మనకు ఒకసారి 20 బత్తాలు కావాలా, రోజుకి ఎంత కావాలో అంతగా వాడుకుంటావు. ఆ రోజుకి నీకు కావాల్సినంత ఇస్తాడు ఆయన. ఏం కావాలి నీకు? అది మన విశ్వాసాన్ని బట్టి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు నాకు లేదు, ఎప్పుడో 10 రోజులు పోయిన తర్వాత కావాలి నీకు. దానికే ఇప్పటి నుంచే మనం మొహం వాడేసుకుని లేదని వాళ్ళతో చెప్పుకుని వీళ్ళతో చెప్పుకొని ఏమవుతో నా పరిస్థితి ఇలా ఉంది, ఈ రోజులు చూద్దా దగ్గరకు వచ్చేస్తున్నాయి, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటావు, ఏడుతో ఏం చేస్తారు? కేవలం సాయం చేస్తారా? అయ్యో పాపం అని మన దగ్గరని పక్కకి వెళ్ళి అబ్బో ఉన్నప్పుడు మిడిచిపోయింది ఇప్పుడు చూడు అని మళ్ళీ హేళన చేస్తారు వాళ్ళు. ఎందుకు అలాంటి వాళ్ళతో చెప్పుకోవడం? ఆయన మన మీద దృష్టి పెట్టి మనకు ఆలోచన చెప్తానన్న దేవుడు. తన సమృద్ధి నుంచి నీ ప్రతి అవసరత తీరుస్తానన్న దేవుడు. తగిన సమయమందు అని చెప్పించాడు ఆయన. ఎప్పుడు నీకు కావాలో అప్పుడు మనకు కావలసినప్పుడు వస్తే చాలు కదా. అంతకుముందు మనకిస్తే మళ్ళీ పారేసుకోవచ్చు. మనం ఎక్కడో పారేసుకుంటాం, ఎక్కడో పెట్టి మర్చిపోతాం, ఎవడో బయటికి వెళ్ళిపోతాడు. ఆ టైంకి వచ్చిందనుకోండి, ఇలా ఇచ్చి అలా ఇచ్చేసి అయిపోయి ఇంకేంటి కావాల్సింది. అలా ప్రతీది అనమాట అని చెప్తారు ఖచ్చితంగా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. దేశం అంటే నువ్వేమంటావా? నీతో పాటు ఎంతమంది ఉంటారు? సత్యాన్ని అనుసరించని వాళ్ళు ఉంటారు, అన్యాయస్తులు అక్రమార్కులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, అపహాసకులు ఉంటారు, మాట తప్పేవాళ్ళు ఉంటారు. వారి మధ్యనే నివసించాలి.
వారి మధ్యన ఉంటూ కూడా సత్యాన్ని అనుసరించాలా. అది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశమందు అంటే ఈ మనుషుల మధ్యనే నివసించు. వాళ్ళు ఎలాంటి వారైనా కావచ్చు, నీలా వాళ్ళు ఉండకపోవచ్చు, నువ్వు వారి మధ్యనే నివసించు. చూడండి, మేలు చెయ్యి, నమ్మిక ఇచ్చి నువ్వు మేలు చెయ్యి, నేను నీకు చేస్తానని చెప్పేసి. అంటే ఒక నీ నడత దాన్ని యెహోవాయే స్థిరపరచాల. ఖచ్చితంగా ఆయన స్థిరపరుస్తాడు. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందిస్తాడు. స్థిరపరిచి మరి వారిని చూసి ఆనందించేటువంటి వాడు కూడా ఆయనే. యెషయా 58వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుదాం. అమ్మా, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తారు. నా మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టాన్ని కనపరుస్తారు అంటాడు. అయితే దీనికి పై వచనం చదివితే కేకయ్యి, ఎవరిళ్ళు? తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు నిరంతరము తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. పైగా నా మార్గాలని అనుసరిస్తున్నట్టుగా నడుచుకుంటారంట. అలాంటి వారు అంటే వాళ్ళ మార్గం స్థిరపరచబడలా, అది స్థిరంగా లేదు. అయినా సరే రోజు వాళ్ళకి చెప్పాల్సిందే నువ్వు. వాళ్ళు వినరు, వినకపోయినా సరే నువ్వు చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన ప్రవక్తలకు ఆయన ఆజ్ఞాపించిన వాడిగా ఉన్నాడు. ఏం చేయాలంట? తాళక బూర ఊదినట్లు, అంటే ఆపకుండా కంటిన్యూగా అని ఊదుతాం అనమాట. సైరన్ బ్రేక్ ఉండదు. సైరన్ అంటే అందరూ వినాలి, అవ్వబా సేఫ్ సైడ్కి వెళ్ళిపోవాలి. ప్రమాదం వచ్చినప్పుడు యుద్ధ సమయాల్లో సైరన్ ఎక్కువ వాడతారు. అలాగే ఫ్యాక్టరీల్లో కూడా సైరన్ ఉంటుంది. షిఫ్ట్లు మొదటి షిఫ్ట్ ముగిసిపోయినప్పుడు సైరన్ మోగుద్ది. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసి ఇంకొక షిఫ్ట్ వాళ్ళు అందులోకి వెళ్తారనమాట. మళ్ళీ ఆ షిఫ్ట్ పూర్తయ్యేది మళ్ళీ సైరన్ మోగుతుంది. ఇంకా టైము చూసుకోక్కర్లేదు, వాళ్ళు ఎంత దూరం ఉన్నా వినపడద్దు. ఏమో టైం అయిపోయింది కబో షిఫ్ట్ మారి టైం వచ్చింది కబో పరిగెత్తిపోతారన్నమాట. అది ఫ్యాక్టరీలో షిఫ్ట్లప్పుడు ఈ సైరన్ మోగుతుంటుంది. అలాగే యుద్ధ సమయాల్లో సైరన్ మోగుతూ ఉంటుంది. అలాగే అమెరికాలో అయితే వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ ఇంట్లో కనుక గట్టిగా పొగొస్తే చాలు పోలీస్ స్టేషన్లో సైరన్ మోగిపోద్ది. దగ్గర పోలీస్ స్టేషన్లో ఫలానా డోర్ నెంబరు, ఏ డోర్ నెంబర్ ఇల్లు, ఆ ఇంట్లో పొగ రాసుకుంది, ఏదో అగ్ని అంటుకుపోయింది అన్నట్టుగా అక్కడ వాళ్ళకి అగ్నిపాపక కేంద్రంలో మోగిపోద్దండి. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పక్కర్లేదు, ఇక అయ్యని వచ్చేస్తారు. అంతే, వాళ్ళకి వాళ్ళే వచ్చేస్తారు. మనం ఫోన్ చేసినా రారు. ఏదో తంటాలు పడి కొద్ది గొప్ప మనం ఆడుకొని అప్పటికే బూడిద అయిపోద్ది. అప్పుడు వచ్చేస్తారు, పెద్ద బిల్డప్ ఇచ్చుకుని ఫోటో చేసుకుని అవి చేసుకొని మళ్ళీ కాలిపోయిన దగ్గర డబ్బులు అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే నీకు మళ్ళీ ఇన్సూరెన్స్ వస్తుంది కదా, మేము సర్టిఫికేట్ ఇస్తేనే మరి పోయినట్లు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి నువ్వేమన్నా అప్పుడే. ఇలా ఉంటుంది మన పరిస్థితులు ఇక్కడ ప్రతీదిని. కానీ అక్కడ పిలవక్కర్లా, ఆ ఇంట్లో ఉంటుంది స్మోక్ డిటెక్టర్, సీలింగ్ పెట్టేస్తారు అన్నమాట. అక్కడ కనుక అగరొత్తు పట్టుకెళ్ళి బాగా అంటించిన దగ్గర ఎలా పెడితే చాలు అక్కడ మోగిపోద్దండి, వచ్చేస్తుంది కారు ఇంకా ఇమ్మడి వచ్చేద్దండి. అలాంటి ఏర్పాట్లు ఉండేవి అక్కడ. సైరన్ ఇలా ప్రతిదానికి అలార్మింగ్ అనమాట కదా. కాబట్టి ఇదేంటి కంటిన్యూగా మోగుతుంది, అలారం అనేది ఆగదు. మనం ఆఫ్ చేయాలి. కూడా మళ్ళీ అలారం పెట్టి పడుకుంటాం కదా. ఏం చేస్తుంది? కాసేపు మోగుద్ది, ఆగుతుంది, మళ్ళీ మొదలెడుతుంది నువ్వు నొక్కేదాకా.
కాసేపు మోగుద్ది, ఆగుతుంది, మళ్ళీ మొదలెడుతుంది. నువ్వు బటన్ నొక్కితే కానీ పూర్తిగా ఆగదు. అంటే అది అనమాట, తాళక బోర ఊదినట్లు కంటిన్యూగా మళ్ళీ 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 నువ్వు చెబుతూనే ఉండు, నువ్వు చెప్తూనే ఉండు. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయి. తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. ఎలాంటి తిరుగుబాటు అంటే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు దినము వారు నా యొద్ద విచారణ చేయుదురు, నా మార్గములను తెలుసుకున్న ఇష్టాన్ని కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇష్టపడుదురు. ఇచ్చ అంటే ఇష్టం. ఇచ్చ కొంతమందికి అర్థం కాదు. అది ఇచ్చ ఏంటి అనుకుంటారు మీరు, ఏమైనా పిచ్చ అన్నట్టుగా. ఇచ్చ అంటే ఇష్టం, ఇష్టం అనమాట. ఇష్టాన్ని కనపరుస్తారు కానీ నిజం కాదు అది. నట్టు అన్నాడు ఇక్కడ కదా, ఏమన్నా నీతిని అనుసరించువారైనట్టు, అంటే సోకాల్డ్ అనమాట. నీతిని ఆయన అనుసరిస్తే ఉన్నట్టుగా కనపెడతారు కానీ దాని అర్థం ఏంటి? నట్టు అంటే అర్థం ఏంటి? నిజం కాదని దాని అర్థం అక్కడ. అదంతా అబద్ధం. అది లేవలో వచ్చినట్టు, లేవలో చూసినట్టు, లేవలో పోతున్నట్టు అంటే ఇదంతా పుట్టిది కల్పితం, నిజం కాదు. అటువంటి వారితో నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు అంటాడు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి దారి తప్పేశారు. రాత్రి గుర్తు చేసుకున్నాం యెషయా 53:6 మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మళ్ళీ మనల్ని దారిలో పెట్టేది ఆయనే. వెదుక్కు తీసుకొచ్చి మళ్ళీ దారిలో పెట్టాలి. నిజమైన కాపరి అలాగే చేస్తాడు. దారితో వెళ్ళిపోతున్న దాన్ని దాన్ని సంగనట్టుకుని పట్టుకొచ్చి మళ్ళీ మందలో కలుపుతూ ఉంటాడు కదా. అలా తప్పిపోయాం. అలాంటి మన కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, సిలువను మోసాడు అనేటువంటి ఆ 53వ అధ్యాయం అంతా ప్రభు యొక్క శ్రమలను గురించి, ఆయన సిలువ బలియాగాన్ని గురించినదే మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా అది రాత్రి గుర్తు తెచ్చుకున్నాం. 59లో 7, 8 వచనాల్లో ఈ వీళ్ళ కాళ్ళు పాపం చేయడానికి పరిగెడతా ఉన్నాయంట. నిరపరాధులు, పాపం అమాయకులు, ఏ నేరం చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళని చంపడానికి వారి కాళ్ళు త్వరపడి పరిగెడతా ఉంటాయంట. వారి ఆలోచనలు ఎప్పుడు కూడా పాప కారణమైనవి. పాపం చేయడం, ఎలా పాపం చేయాలా అని ఆలోచన చేస్తుంటారండి. ఎలా పాపం చేయాలా చూడండి. రెక్కి అంటారు చూడండి. ఇప్పుడు మనం రెక్కి నిర్వహించారంటారు. రెక్కి ఒక ఇంటిని దోచుకోవాలంటే 4-3 సార్లు ఆ ఇల్లు పరిసరాలను గమనిస్తారన్నమాట. ఆ ఇంటి చుట్టూ తిరుగుతారు. ఏదో పూసలు అమ్ముకున్నట్టు వస్తారు, లేకపోతే ఇంట్లో పరుపులు బాగు చేయాలా అన్నట్టు వస్తారు. ఏదో కారణం చేసుకుని వచ్చి అటు ఇటు తిరిగి ఒక ఇల్లు ఏముందా, చుట్టూ ఏమైనా ఇల్లు ఉన్నాయా, అది నీకు ఎన్ని దారులు ఉన్నాయి, వీళ్ళు కనుక పిలిస్తే ఎంతవరకు వినపడి జనాలు వచ్చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఏమాత్రం ఉండొచ్చు, ఇలాంటిది రెక్కి అంటారు అన్నమాట. ఇలాంటి రెక్కి నిర్వహించి అప్పుడు దాడి చేస్తారు. అంటే వారి తలంపులు ఆలోచన చేస్తారు. మనం చెప్పుకున్నాం కదా, ఒక 14 సంవత్సరాల పిల్లాడు ఒక పాపని, పక్కింట్లో పాపని 21 సార్లు పొడి చేయడండి. ఆ అమ్మాయి చచ్చిపోయిన స్పాట్లో. దానికి ముందు ప్లాన్ రాసుకున్నాడు అంటాడు రెక్కి. ఓ ప్లాన్ కాగితం మీద రాసి పెట్టుకున్నాడు. అది కూడా దొరికింది పోలీసులకి. ఇలా కాబట్టి వీళ్ళ తలంపులు ఎలా ఉంటాయి? పాడు చేయడానికి, చెడు చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, నిరపరాధులను వాదించడానికి, దోచుకోవడానికో చంపడానికో ఇటువంటి ఆలోచనలు. అయితే ఇటువంటివన్నీ, ఈ నడతలన్నీ స్థిరపరచబడాలంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. చాలామంది డ్రంకర్డ్స్ ఉంటారు. మానేద్దాం అనుకుంటున్నానండి, మానలేకపోతున్నాను, ఎంతగా మాందాం అనుకున్నా మానలేకపోతున్నానండి అంటారు.
నిజమే, వాళ్ళ కోరిక కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. భార్య ప్రేమించదు, బిడ్డలు చి అన్నట్టుగా పోతారు, ఆ తండ్రి దగ్గరికి రారు. వాళ్ళు వీళ్ళు కూడా ఇక తాగిపోతాడా అని మాట్లాడతారు. ఇవి కొంతమందికి మనసుకు బాధ కలుగుతాయి, నొచ్చుకుంటే చే ఎందుకు దీని ఎవరికి నచ్చదు, నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది డాక్టర్లు చెప్తారు, మానేద్దాం అని అనుకుంటారు. కానీ మారలేరు, వెళ్ళిపోతుంటారు. కుర్రోళ్ళు, ఈ మధ్యన కుర్రోళ్ళు దానికి అలవాటు పడిపోయి ఆ టైంకి తాగపోయేసరికి ఇలా అయిపోతున్నాయి చేతులు, ఇలా అయిపోతున్నాయి చేతులు. అవి ఏమన్నా గ్లాస్ ఇస్తే గ్లాసు ఉలికిపోతుంది, గ్లాస్ నోట్లో కూడా వెళ్ళట్లేదు, అది అలా అయిపోతున్నారు. మారాలనుకున్నా మారలేని పరిస్థితి. అయితే అలాంటి వారిని కూడా మార్చడానికి చాలినటువంటి దేవుడు. అదే చెప్తాడు ఈయన కదా. ఏం చేస్తాడంట, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించాలి అంటే ముందు ఏం చేయాలి, వాడి చెడు నడతల్ని సరిచేయాలి, అతని నడత స్థిరపరచాలి. అంటే ఇప్పుడు ఇవాళ మానేసి మళ్ళీ రేపు తాగడం కాదు, ఇవాళ ప్యాకెట్కి వెళ్ళి రేపు మానేయడం కాదు, ఎప్పటికీ మానేయాలి. అది స్థిరపరచబడ్డం అంటే. ఎప్పటికీ ఇక నేను తాగకూడదు అనుకున్నప్పుడు ఇంకెప్పటికీ దాని జోలికి వెళ్ళకూడదు. అది చూస్తే మనకి అసహ్యంగా అనిపించాలి, అశుద్ధంలాగా అనిపించాలి. అలా చేయగలిగిన వాడు దేవుడే. దేవుడే. అది ఎప్పుడు పూర్తిగా ఆయన దగ్గరికి కదా. అయితే నీతి మార్గమును మనకి తెలియజేసేవాడు కూడా ఆయనే అంట. మనల్ని స్థిరపరచడం కోసం ఒక నీతి మార్గాన్ని తెలియజేసేవాడు కూడా ఆయనండి. 16వ కీర్తనలో 11వ వచనాన్ని చదువుదాం. అమ్మా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. జీవ మార్గం, నీతి మార్గం, అది తెలియజేసేవాడు ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆయన సన్నిధిని అరాకొర సంతోషం కాదు, పరిపూర్ణమైన సంతోషం. అంటే నవ్వడం కాదు, హర్షాన్ని వ్యక్తపరుస్తారన్నమాట, హాహాకారాలు చేస్తారన్నమాట. ఉత్తిని నవ్వడం వేరు. అటువంటి పరిపూర్ణ సంతోషం వచ్చినప్పుడు అలాంటిది చేసేది. అవి ఎక్కడున్నాయంట? ప్రభువు దగ్గరే. ఆ రకంగా మన నడతలను స్థిరపరిచి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనకిచ్చి మనల్ని బట్టి ఆయన కూడా ఆనందించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కానీ సామెతలు 1:16 చదువుకున్నట్టుగా రాత్రి గుర్తు చేసుకున్నాం. కీడు చేయడానికి వారి పాదాలు పరిగెడతా ఉన్నాయి. ఓ చెడ్డ పని చేయడానికి మన పిల్లాడు పరిగెడతాడు అనుకోండి, మన సంతోషమా? సంతోషంగా ఉంటాం మనం. ఓ చెడ్డ పని చేయడానికి, పిల్లలతో కలిసి తిరిగి చుట్టా బీడీ తాగడానికి, లేదా గుట్కా నవ్వడానికి, లేకపోతే అశ్లీల దృశ్యాలు చూడడానికి, బూతులు తిట్టడానికి, ఎవడి మీదకు గొడవకి వెళ్ళడానికి పరిగెడతాడు అనుకోండి. ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం, ఎంత మనోవేదన ఉంటుంది. కొంతమంది ఓర్చుకోలేక బిడ్డల్ని చంపేసిన తండ్రులు ఉన్నారు, ఆ బిడ్డల్ని చంపేసిన తల్లులు ఉన్నారు. ఎందుకంటే అసలు అలా చేయగలుగుతారా? పూర్తిగా వారిలో ఉండేటువంటి ప్రేమను చంపేశారు వాళ్ళు. అంత దారుణంగా ప్రవర్తించారన్నమాట. అంత దారుణం. ఏ తల్లి తన బిడ్డకు హాని చేయదు. ఆ బిడ్డ మీదకి ఎవరు వచ్చినా ఊరుకోదు. గద్ద ఎలాంటి దానైనా తనకెళ్ళిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద గద్దలు గొర్రె పిల్లల్ని కూడా పట్టుకుపోతాయండి. దాని కాళ్ళ గొర్రె పిల్లల్ని కూడా పట్టుకెళ్ళిపోతాయండి. అంత బరువును మోసుకెళ్ళిపోతాయి. అంత పవర్ఫుల్ గద్దలు.
అలాంటి గద్ద వచ్చిందే కొన్ని కోడి పిల్లల్ని పట్టుకుపోతే కోడి ఊరుకుంటుందా? ఆ పిల్లని దానికి వెళ్ళిపోతే గద్ద ఊరుకుంటుందా కోడి? అబ్బో ఎగురుతుంది గద్దనే. దాని ముందు ఏది నిలబడదు, గద్ద ముందు ఏది నిలబడదు, అంత పవర్ఫుల్ తనకి. అదేంటి నేను భయం. అలాంటిది తన పిల్లని పట్టుకెళ్ళకపోతే ఊరుకోతుంది. ప్రాణం తీసేది అయినా సరే గద్దే పారిపోవాలా, దానికి అంత ఎక్కలేని బలం వచ్చేది. అలా పోరాడుతుంది కోడి. అలాగే మరి మన పిల్లల కోసం ఎంతైనా పోరాడడానికి సిద్ధపడతాం. కానీ అలాంటి పిల్లల్ని చంపేస్తున్నారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళు ఎంత దారుణంగా దిగజారిపోయారు. ఎన్నాళ్ళుగా చెప్తా ఉన్నారు. చెప్పి 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 విసిగిపోయి ఆఖరికి ఒక తల్లి మెళ్ళ గొలుసు లాక్కి వెళ్ళిపోతున్నాడు. తాగుతాయి వద్దురా బాబు, నా మెళ్ళ ఉన్నది ఆ కాతక లాక్కిపోతుంటే ఏం కదా తల్లి. కొంతమంది భర్తలు పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో వస్తున్నాయి. కొంతమంది భర్తలు ఎలాంటి పని కూడా కడుతున్నారు. ఇంట్లోకి ఏమి పట్టురారు, ఉన్నదల్లా పట్టుకుపోయి తాగేసేయడమే. ఇంకా ఆఖరికి వెళ్ళమని తాళి కూడా పీకెళ్ళిపోయి అమ్మేసుకు తాగేద్దాం అనుకుంటా. తల్లి ఆ ఆడ మనిషి ఎలా అడ్డుకుంటుంది దాన్ని? ఎందుకంటే ప్రేమలు చచ్చిపోతున్నాయి. అవతల వారి విపరీతమైన ప్రవర్తన. ఒక తల్లి ఉన్న స్థలం అమ్మేసి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి నడు రోడ్డు మీద నరికేసాడు కొడుకు ఒక తల్లి. కన్న తల్లి తను ఏదో జాగా ఆడిగే పెళ్ళయింది, పిల్లలు వేరే ఇంట్లో ఎక్కడో ఉంటున్నాడు. ఆవిడ మటుకు ఒక ఇంట్లో ఉండి ఇది కూరగాయలు అమ్ముకుని, అంటే ఎక్కడికో తోటకాడికి వెళ్ళి 4 రకాలు తెచ్చుకుని రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుని రోజుకో 20-30 సంపాదించుకుని వాటితో కానీ గింజలు తెచ్చుకుని వండుకుని తింటా ఆ ఇంట్లో ఉంటుంటే ఆ స్థలం కూడా నాకు అమ్మి ఇచ్చేసేయాలి అని చెప్పేసి, నేనెక్కడ ఉండను బాబు, నాకు మరి చచ్చేదాకా ఏం చేయను మరి నేను అంటే, ఆయన వెనకుండా అంతకుముందు 2 సార్లు గొడవ చేశారంట. ఓసారి అయితే అందరూ చూస్తుండగానే రోడ్డు మీదే కత్తితోటి నరికేశాడు ఆ తల్లిని. అంత విపరీతమైన ప్రవర్తన బిడ్డ చూపిస్తూ ఉంటే ఏ తల్లి ఓర్చుకోగలుగుతుంది? ఇవాళ రేపో ఇంకొక తల్లి ఆ బిడ్డని, ఆ తల్లిని ఆ కొడుకు చంపేసినట్టు నా కొడుకు కూడా నా మీదకి వచ్చేలామన్నాడు రా బాబు, నేను బతకాలంటే ఈయన చంపేయాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు కొంతమంది ఇలా తయారైపోతూ ఉన్నారు. ఎందుకంటే విపరీతమైన ప్రవర్తన. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఒకటే, క్రీస్తు ప్రేమ. అంతే. ఆయన చూపించినటువంటి ప్రేమను ఎవరు కలిగి ఉంటారో ఆ ప్రేమని మందు పడితే చాలు వాళ్ళకి అన్నీ పటాపంచలైపోతాయి, ఇంకేం ఉండవు. అందుకని ఒకని నడతను స్థిరపరిచేటువంటి వాడు కేవలం యెహోవాయే. ఆయన మాత్రమే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ రీతిగానే సరైపోతారు, సరి చేసి పారేస్తాడు దేవుడు కదా. అలాగే 35వ కీర్తన 27వ వచనం చదివితే, ఉత్సాహదని చూసి సంతోషించుదురు కాక, తన సేవకుని క్షేమాన్ని చూసి కనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు కదా. ఏం చేస్తాడంటే ఆయన నిర్దోషులుగా చేసేవాడు కూడా ఆయనే. నా నిర్దోషత్వమును బట్టి. నిర్దోషిగా చేసేవాళ్ళు ఎవరు? మనంగా ఈ మాయలోకంలో నిర్దోషులుగా బతకగలమా? బతకలేం. నిర్దోషంగా బతికేలా చేసేవాడు దేవుడే. ఆ నిర్దోషత్వాన్ని చూసినటువంటి వారు
ఆనందిస్తారు ఆ నిర్దోషత్వాన్ని చూసినప్పుడు. అలాంటి నిర్దోషత్వాన్ని కేవలం ప్రభు మాత్రమే కలిగించగలడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని మనం చదువుతాం కదా. అలా నిర్దోషిగా చేసేటువంటి వాడు కూడా ఆయన మాత్రమే నిర్దోషులుగా మనల్ని చేయగలడు. కాబట్టి అలా చేసేటువంటి ఆయన సన్నిధికి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటాడు. 40వ కీర్తన 2వ వచనం చదవండి. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఆయన మాత్రమే ఆ జిగట ఊబి, ఈ లోకమని ఈ దొంగ ఊబిలో చిక్కుకుపోయిన మనల్ని దాని మీద నుంచి లేపి అడుగులు అటు ఇటు జారకుండా ఉండేటువంటి ఒక నిశ్చలమైన బండ మీద స్థిరంగా నిలబెట్టేటువంటి వాడు ఆయనే. ఎలా ఉంటుంది ఊగిసలాట. ఇప్పుడు రాయి దాని మీద కొంచెం పైన బురదలాడుతుంది, అప్పుడు అడుగు పెట్టామనుకోండి, మనం అడుగు నిలబడదు. ఈ అడుగు జారుతుందంటే ఇంకో అడుగును బిగపడితే ఇది జారిపోతుంటే అది జారిపోయి నిలబడలేని పరిస్థితి, ఆఖరికి పడిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ఒక ఊత కావాలి. నువ్వు జారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక ఊత కావాలి. ఏదో ఒక చెట్టు కొమ్మ కనపడిందని దాన్ని పట్టుకొని కొంచెం నిలబడగలుగుతావు. అది కూడా శాశ్వత పరిష్కారం కాదు, కొద్దిగా తాత్కాలికం అంతే. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా నీకు ఇచ్చే ఊత అది తాత్కాలికమైనటువంటి ఊత, అంటే సపోర్ట్, అది తాత్కాలికమే. కానీ దేవుడిచ్చే సపోర్ట్ అది శాశ్వతం. కాబట్టి ఏం చేయాలి? ఈ అడుగులు జారిపోతున్నాయా? అడుగులు జారాలంటే ముందు ఎక్కడ జారాలి? హృదయంలో జారాలి. ప్రతీది ఇక్కడే మొదలవుతుంది. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నా అది ఇక్కడే మొదలవుతుంది. నువ్వేం చేయాలనుకున్నా అది ఇక్కడే మొదలవుతుంది. నువ్వు ఎక్కడికి పోవాలనుకున్నా అది ఇక్కడే మొదలవుతుంది. కేంద్ర స్థానం అది. ఈ హృదయంలో ఏది ఉంటుందో దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. అవతల వారితో మంచిగా మాట్లాడాలన్నా ఇక్కడే ఉంటుంది, లేకపోతే దూషించాలన్నా ఇక్కడే ఉంటుంది. ఇది కేంద్ర స్థానం. కాబట్టి ఆ కేంద్ర స్థానంలో కనుక ప్రభువును పెట్టేసుకుంటే నీ ఆలోచనలన్నీ పూర్తిగా నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. డ్రైవింగ్ రాని మనిషికి కారు ఎత్తే ఏం చేస్తాడు? ఇటు వెళ్ళిపోద్ది, లేదా అటు వెళ్ళిపోద్ది, అటు కుద్ది, అది ఇందులో పడిపోద్ది, అలా జరుగుతూ ఉంటుంది. వచ్చినోడు కూర్చోబెడితే అక్కడ ఇలా తిన్నగా ఎలా వెళ్తుందో మనకే తెలీదు. అది ఏం చేయట్లేదు, అలా పట్టుకున్నాడు అంతే, చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ రానోడికి అర్థం అవుతుంది. ఏం చెబుతా ఆడుకుంటూ ఉంటాడు, ఇలా పడుకుంటాడు అంతే. ఏం చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. రాయితే రాయిని తప్పించుకెళ్ళిపోతుంటుంది, పేడైతే పేడని తప్పించేస్తుంటాడు, గుంటలో పడకుండా వెళ్ళిపోతుంటాడు. ఏం చేస్తున్నాడు మనకు అర్థం కాదు. డ్రైవింగ్ రానోడు కాదు, ఎలా వెళ్తుందిరా ఇది, ఇంతలా ఎలా వెళ్తుందిరా అనుకుంటాం మనం. ఎందుకంటే ఒక నేర్పరి అయిన వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి. నీ హృదయాన్ని స్థిరపరిచి పద్ధతిగా నడిపించగలిగేటువంటి డ్రైవర్ ఎవరంటే దేవుడే. ఆయనకి అప్పచెప్పేసుకుంటే ఆ సీట్లో ఆయన కూర్చోబెడితే నువ్వు నడపలేకపోతున్నావు. అప్పుడు ఏం చేయాలి? నడిపేటువంటి ఆయన తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెడితే అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అది మనకి కొన్ని వారసత్వంగా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. మనకి మన ఆది తల్లిదండ్రుల నుంచి సంక్రమించేసినవి వారసత్వంగా మనకు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆది ఆదాము నుంచి వస్తున్నాయి. ఆది ఆదాము మరణ శాసనము
శరీరము ఏలుచుండగా. ఏది మన రూల్ చేస్తుంది? మన ఏలడం అంటే రూలింగ్. ఏది మన రూల్ చేస్తుంది? మన ఆది తండ్రి ఆదాము అజ్ఞాతిక్రమ పాపం చేసి మరణానికి లోనయ్యాడు. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు చస్తావు అని చెప్పినటువంటి ప్రభువు మాటను బట్టి ఆజ్ఞను అతిక్రమించి మరణ శాసనం కిందకు వచ్చేసాడు. ఆయన పిల్లలం కదా. కాబట్టి మనం కూడా వారసత్వంగానే వాళ్ళు చేసిన తప్పులే సహజంగానే మనకు వచ్చేస్తుంటాయి. ఇంత పిల్లల కానించే వచ్చేస్తాం. ఇంత పిల్లలు, యూకేజీ పిల్లలు ఆ పక్కోడి దాంట్లో ఇలా గీసేసాను మెలకుండా ఊరుకుంటారు. అయితే అర్రైజీ తీసి దాచేస్తారు. అది తీసి ఇంకోటి దాంట్లో వేస్తారు. నిజం. ఇది మన బుడదాన్ని ఎర్రైజీలు బుడదాన్ని బ్యాగులకు వచ్చేది. ఇది ఎక్కడిదా, ఇది తెచ్చావు నువ్వు, ఎవరిది ఇదేనండి? ఇప్పుడు నాకు తెలియదు మా అమ్మ అన్న, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటుంది. అది అంటే పక్కన వాళ్ళు వేసేసింది అనమాట. అంటే పట్టుకుంటే ఈ పిల్ల దొంగతనం చేసిందని అవతల అనుకోవాలి కదా. వద్దు, టీచర్ గారికి ఇచ్చే అమ్మాయి ఇది నీది కాదు, నువ్వు కలిసిందని అట్టుకెళ్ళి ఇచ్చేయి అని చెప్తున్నాను. దానికి వేస్తారు అందులో. ఇంత పిల్లలు అక్కడి నుంచే నీ ఎక్కడి నుంచే నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. నీకు అంగన్వాడీలో 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు. నేనరకొల్లో నేను నడమర్లో ఎంఆర్పీగా ఉన్నప్పుడు అంగన్వాడీని విజిట్ చేయడానికి వెళ్తే అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట ఆ బిల్డింగ్. అందులో ఇసుక ఉంది అక్కడ. అలా అక్కడికి కూర్చోబెట్టారు. 3 తరగతి పడు పిల్ల. అది కిందన్న ఇసుకెలా పోగు చేసి ముందున్న దాన్ని ఎత్తింపదేసేస్తుంది. ఎవరు చెప్పారు దానిగా పని చేయమని? అక్కడున్న ఇసుకెలా ఇలా పోగు చేసి ముందున్న దాన్ని ఎత్తినేసేస్తుంది. ఆ టీచర్ గారు ఏమో చూడట్లేదు. అమ్మాయిని చూడు, ఆ పిల్ల ఏం చేస్తుందో అంటే ఏంటి అంటుంది. అంటే కొంతమంది ఉబ్బుసుగుపోక ఉద్యోగం చేస్తారు. వాళ్ళు ఉద్యోగం ఏంటి, అది ఉద్యోగం చేయరు. ఆ పిల్లల బాధ్యత అంతా వాళ్ళదే, అది చేయరు. అంటే అందరినీ చూసుకోవాలి. ఏం జరుగుతుందో అంత కోడి పిల్లల్ని ఆ పెద్ద కోడికి ఆసుకున్నట్టుగా ఉండాలి ఖచ్చితంగా. అంగన్వాడీ పిల్లలకి ఆడివంటే తల్లి. కానీ అలా లేదు ఆవిడ అక్కడ. నేను చూడమ్మా, అలా చూడదు ఎలా పోతుందో ఇసుకెత్తుంది ఎత్తి మీద అంటే అప్పుడు అమ్మో అంటుంది. అప్పుడు ఆవిడ ఎవరు చెప్పారు దానికి? ఇది అనమాట పరిస్థితి. ఇలాగా ఆరంభం నుంచే ఈ వారసత్వంగా మనకు వచ్చేస్తూ ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పడాలి అంటే కేంద్ర స్థానంలో మంచి డ్రైవర్ ఉండాలా. అది విచిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారే అన్నాడు పౌలు గారు. హృదయ ఆలోచన అది కొత్తది కావాలా, అది కొత్తది కావాలా. అది నీ వల్ల కాదు. నీ హృదయ ఆలోచన నువ్వు మార్చుకోలేవు. ఒకవేళ అప్పటికప్పుడు ఒక రకంగా మంచిగానే ఆలోచించినా వెంటనే మారిపోద్ది. అది నిలకడ ఉండదు. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని మరి ఇర్మియా చేత ప్రభువు చెప్పించాడు. హృదయం అది చాలా మోసకరమైంది. మోసం అంటే నీతి ఉండదు. ఇక అంటే మాట మీద నిలబడం. ఓ మాట చెప్పి వెంటనే నిరభ్యంతరంగా అబద్ధం చెప్పేస్తాం అన్నమాట. మాట తప్పేస్తాం. యథార్థత ఉండదు ఇంకా. అటువంటిది ఈ హృదయం. దీనికి ఒక రోగం ఉంది, మైదార రోగం. అది ఘోరమైన రోగం. ఈ శరీర కార్యాలన్నీ దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. గలితీ 5:19 నుంచి ఉన్నాయి ఏమున్నాయో ఆ లిస్ట్ అంతా అందులోనే ఉంటాయి. ఆ లిస్ట్ అంతా ఆ హృదయంలోనికి దేవునికి చోటు ఇవ్వకపోతే రోమీలు రాసిన పత్రికలో అక్కడ మనకి మొదట అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటుంది ఒక లిస్టు. చదవక్కలేదు. దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే ఆ 28 నుంచి 31 దాకా పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ వచ్చి అందులో కూర్చుంటాయి.
గలతీ 5:19 నుంచి ఉన్న లిస్టు, రోమా 1:28 నుంచి ఉన్న లిస్టు, దేవునికి హృదయంలో చోటు ఇయ్యకపోతే ఇవి వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఆ హృదయం పరిస్థితి చాలా ఘోరం. అది ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనటువంటిది, చండాలం అన్నమాట. అలాంటి చండాలమైనటువంటి హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు ఆయన. దాన్ని నేను బాగు చేసేస్తాను. ప్రకటన 3:20లో తలుపు నొద్ద నిలబడి తట్టుతున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే అంటాడు ఆయన. ఏ తలుపు? హృదయమని తలుపు. అక్కడ నిలబడి తడుతున్నాడు అంట ఆయన. ఎక్కడ? హృదయం ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, సమస్తమైన కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంది. అందులోంచి ఒక్క మంచిది కూడా రాదు. అలాంటి హృదయం చండాలం. దాన్ని మనం బాగు చేద్దాం అనుకున్నాం కానీ బాగు చేసుకోలేం. అప్పుడప్పుడు ఇల్లు చదువుతారు కదా, ఏది ఎక్కడ ఉండాలో ఏది ఎక్కడ ఉండాలో అలా చక్కగా పెట్టుకుంటాం కదా. వారం తర్వాత చూడండి అలా ఉంటుందా? అలాగా మళ్ళీ చాలా చెదిరే, మళ్ళీ ఇప్పుడు మొత్తం అన్నీ మళ్ళీ చదువుతాం. మళ్ళీ ఏంది? ఎందుకంటే తీసింది కాడ పెట్టడం మనకు రాదు. ఒక చోట చక్కగా పెట్టాం, తర్వాత అవసరానికి తీస్తాం, మళ్ళీ అక్కడ పెట్టదాన్ని మనం కుదుకుని పెడతాం. అలా ఎన్నో డిస్ప్లేస్ అయిపోతాయి. ఒక వరుసలో చదువుతాం, వారానికి మళ్ళీ క్లమ్సీ అయిపోతుంది, మళ్ళీ చదువుతాం. అంటే ఏంటి దీని అర్థం? స్థిరత్వం లేదు. ఉన్నాయనుకోండి, కరెంటు పోయినా చీకట్లో కూడా వెళ్ళి నీకు ఏది కావాలో తెచ్చేసుకుంటాను. నాకు సంబంధించిన తీస్తే ఎక్కడ తీసానో మళ్ళీ అక్కడే పెడతాను. పాటను కూడా ప్లేస్ మార్చను. నా సామాను అంతే, ఎప్పుడు మొట్టమొదటి నుంచి అంతే. ఇది ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే పెడతాను. దాన్ని ఇంక మళ్ళీ మార్చను, ఇక్కడ తీసి ఇంకో దిక్కు పెట్టి అలా అటువంటిది అస్సలు చేయను. అది నాకు ఒక అలవాటు అయిపోయింది. ఒక రకంగా చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి తెమ్మంటే తెచ్చేస్తాను. అది అలా అలవాటు అయిపోయింది నాకు మొట్టమొదటి నుంచి. అలా అన్ని విషయాలను అలానే అలవాటు చేసుకోవాలి మనం. ఎందుకంటే ప్రభువు లేని హృదయం అంధకారమే, చీకటే, ఏం కనపడదు. ప్రభు వెలుగై ఉన్నాడు కదా, ఆయన వస్తేనే హృదయంలోకి వెలుగు వస్తుంది. లేకపోతే స్థిరత్వం ఉండదు. తప్పులు తడక ఇలా లేచి ఇలా పడిపోయి ఎప్పుడు సంపద అలాగే ఉండదంట. సాధారణంగా వ్యాపారస్తులు ఉంటారు. ఇది వరకు కేవలం వైశ్యులు మట్టుకే వ్యాపారాలు చేసేవారు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏమవుతుందంట, వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు చాలా కింద ఉంటుందంట. అప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా అలా ఈ స్థితికి తీసుకెళ్తాడు. అప్పుడు కొడుకు వస్తాడు, వారసత్వం తీసుకెళ్ళినా అయిపోతాడు. వీడికి ఎలా సంపాదించాలో తెలియదు కదా, సంపాదించేసి ఉంది కాబట్టి అడిగిన చేస్తాడు, మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఎవడో ఆ తర్వాత ఇక్కడ మొదలెడతాడు, మళ్ళీ పాపం కష్టపడి అక్కడికి తీసుకెళ్తాడు. ఎప్పుడు ఇలా నిలకడగా ఉండదు, ఎప్పుడు ఇలానే నడుస్తుంటుంది. మనల్ని కూడా అలా చేస్తారు. ఇప్పుడు హిజ్కియా తండ్రి ఎవరు? అహాజు కొడుకు హిజ్కియా. అహాజు ఏం చేశాడు? తప్పుడు పనులన్నీ చేశాడు, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేశాడు, చాలా అసహ్యంగా చేసుకుంటూ వచ్చాడు. అలాంటి టైంలో అది వచ్చాక హిజ్కియా వచ్చాడు. హిజ్కియా ఏం చేశాడు? మళ్ళీ మొత్తం అంతా చక్కదిద్దుకుంటూ వచ్చాడు. ఏదైతే చెడగొట్టాడు అహాజు, హిజ్కియా అన్నీ మళ్ళీ సెటరేట్ చేసుకుంటూ వచ్చాడు.
ఆఖరికి ఈయన చచ్చిపోయిన తర్వాత మనస్య వచ్చాడు. ఈ మనస్య మళ్ళీ ఇసుక ఏదైతే సెట్ చేసుకుంటూ వచ్చాడో దాన్ని మొత్తం జడగొట్టుకుంటూ వస్తాడు మళ్ళీ మనస్య. అవి చదువుతాడు, మళ్ళీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. నిజంగా తండ్రి అంతా చక్కబెడతాడు, అన్నీ దేవునికి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ వస్తాడు. ఆ తర్వాత వచ్చినట్టు అవన్నీ తీసేసి దేవునికి ఇష్టం కానీ అని తెచ్చి పెడతాడు. మళ్ళీ తర్వాత ఇంకోటి వస్తాడు, చెయ్యి పెట్టేటట్టు అన్నీ తీసి పడేసి మళ్ళీ దేవునికి ఇష్టమైనవి తెచ్చి పెడతాడు. మళ్ళీ తర్వాత వస్తాడు. ఆ రాజుల చరిత్రలు చదవండి, మీకు మళ్ళీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాగే ఉంటాయి మన జీవితాలు. ఎందుకంటే ఇలా 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 రావాలి ఎప్పటికీ, ఇలా ఇంకా అవసరమైతే ఇలా పైకి, ఇంకెలా పైకి, ఇంకెలా పైకి, ఇలా పైకి తప్ప డౌన్వర్డ్స్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే దేవుడే స్థిరపరచాలి. ఆయన స్థిరపరిస్తేనే మనం అలా ఉండగలుగుతాం. మనకు మనంగా ఏదో స్థిరపరచుకున్నాం అనుకుంటే అది శాశ్వతం కాదు, మళ్ళీ మారిపోతుంది. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి పిలిపే ఇది. ఆయన ఇస్తూ ఉన్నాడు, ఒక నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. అంటే స్థిరపరిచిన తర్వాత అతను ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అది నిలకడైన తీరు, అది చూసి ఆయన చాలా ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు అంటూ మరి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట. ఇలా చెడిపోయిన పడిపోయిన కంపు కొట్టేటువంటి ఈ హృదయంలోకి వచ్చి దాన్ని నేను అద్దంలా తయారు చేస్తాను, సమస్తమైన చెడుగును నేను తీసి పారేస్తాను, నీ అడుగులు జారిపోకుండా స్థిరపరుస్తాను అని మాటిచ్చిన దేవుడి కంటే గొప్ప దేవుడు ఉంటాడా మనకి? ఆయన ఆరాధించడానికి ఎంతకంటే ఎక్కువ కారణం కావాలా? నా పాపాలు నన్ను నిలకడగా ఉండనివ్వడం లేదు, నన్ను పడేస్తున్నాయి అంటే వాటి కోసం ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్నే పెట్టినటువంటి దేవుడు. ఇంకంతకంటే ఆరాధించడానికి ఏమైనా కారణం మనకు కావాలా? ఆయన ఆరాధనీయుడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ దీన్ని మనం ముగిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు నాయన మా మధ్య నుండి 37వ కీర్తన 23వ వచనాన్ని బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దుష్ట లోకములో, సర్వము చెడిపోయినటువంటి లోకంలో, జిగట మంటి లాంటి ఈ లోకంలో మేము నిలబడి ఉన్నాం. మా అడుగులు నిలబడట్లేదు, స్థిరత్వం లేదు, జారిపోతూ ఉన్నాం, నాశనం వైపుకి పరిగెడుతున్నాం. అయితే ఇలాంటి అడుగులను అని మీరు స్థిరపరిచేటువంటి దేవుడు. మీరు స్థిరపరిచిన తర్వాత మీ మార్గంలో మేము నడవడం చూసి మమ్మల్ని బట్టి ఆనందించే దేవుడు మీరు. నేను అలా స్థిరపరచడం కోసం ఏవైతే అడ్డుగా ఉన్నాయో అలాంటి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయడం కోసం కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి మా స్థానంలో కల్వరి శిలువ బలిపీఠం మీద మిమ్మల్ని మీరు బలిగా పెట్టుకున్నటువంటి దేవుడు. మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో తండ్రి, మేము నిలకడగా లేకపోయేటప్పుడు దానికి కారణం మీ మీద ఆధారపడకపోవడమే, ఈ మా హృదయం అనేటువంటి ఈ స్టీరింగ్ మీ చేతికి ఇవ్వకపోవడమే. అలా మీకు అప్పగించేసి స్థిరంగా ఉండేటువంటి మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. ఎప్పుడైతే ఆరాధించిపోతున్నారో మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించలాగా మీ మాటలు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 56 వరకు చదువుదాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కృపా కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి బలహీనుని నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటల నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాల చెవులు ఈ పరలోక గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో అందరికీ మరొక మారు వందనాలు తెలియపరుస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 71 వచనాలతో ఉంది. ఇది పెద్ద అధ్యాయము. దీనిలో ఆయన మరి 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు 5,000కు పంచినటువంటి ఒక వృత్తాంతం మనకి దీనిలో కనబడుతుంది. ఆ తర్వాత యేసు ప్రభు మరి సముద్రం మీద నడిచి వచ్చిన సందర్భం కూడా దీంట్లో మనకి కనబడుతుంది. ఇక ఆహారము, రొట్టె, దీని గురించి ఎక్కువగా ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది. మామూలుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 కంటే ఎక్కువ మందికి ఆహారంగా పెట్టాడు. అది కాకుండా అది నిజమైన ఆహారం కాదు. అది ఆహారం తిన్నా వాళ్ళు నిత్య జీవాన్ని పొందలేరు. ఎందుకంటే మన పితరులు 40 సంవత్సరాలు మన్నాన్ని తిన్నారు. అయినా వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందలేదు, నాశనం అయిపోయారు. కాబట్టి అది కాదు, నేనిచ్చు ఆహారమే నిజమైన ఆహారం. అది మిమ్మల్ని ఖచ్చితంగా నిత్య జీవానికి అది నడిపిస్తుంది. కాబట్టి నేనిచ్చే ఆహారాన్ని మీరు భుజించండి, నేనిచ్చే పానీయాన్ని మీరు త్రాగండి అంటూ యేసు ప్రభు చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో ఈ అధ్యాయంలో జీవాహారము నేనే అని 3 పర్యాయాలు చెప్తాడు. ఈ అధ్యాయంలోనే ఈ మాటని మనం 3 సార్లు చూస్తాం. 35వ వచనంలో ఉంటుంది, 47వ వచనంలో ఉంటుంది, 51వ వచనంలో ఉంటుంది. ఈ 3 చోట్ల కూడా మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి జీవాహారం నేనే. మరి మన పితరులందరూ కూడా 40 ఏళ్ల పాటు మరి ఆకాశం నుంచి కురిసినటువంటి ఆకాశ ధాన్యం అది ప్రభు ఇచ్చింది. అదే మోషే ఏమి ఇవ్వలే. అయినా ప్రభు ఇచ్చిందే అయినా సరే అది తిన్న వారు అరణ్యంలోనే నశించిపోయారు. చాలామంది నిత్య జీవాన్ని పొందలేకుండానే పోయారు. అయితే నేనిచ్చు ఆహారం అది ప్రభువు ఇచ్చింది. మన పితరులైన ఇశ్రాయేలీయులకి మోషే ఏమీ ఆహారాన్ని ఇవ్వలే. 40 ఏళ్ల పాటు ఆయన మన్నా తన ప్రజలకు ఇచ్చి పోషించాడు. అది కూడా ఇందులో మనకి రాయబడుతుంది. 32వ వచనంలో ఉంటుంది, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఆహారం తిన్నా సరే వాళ్ళు నిత్య జీవాన్ని చూడకుండానే పోయారు. కాబట్టి నేను చెప్తున్న ఈ మాటలు ఆయనే పంపితే వచ్చిన నేను చెప్తున్నటువంటి మాటలు వినండి.
జీవాహారం నేనే. నేను నిత్య జీవానికి వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నా దేహాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి అని చెబితే ఈ మాటలను బట్టి కొందరు అభ్యంతరపడి ఆయన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట. 66వ వచనంలో ఉంటుంది, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అంటే అప్పుడు చాలామంది ఆయన కూడా ఉన్నారు, కానీ ఆఖరికి 12 మంది మట్టుకే మిగిలారు. అయితే పేతురు అయితే మేము ఎక్కడికి వెళ్తాము, జీవజల మాటలు నీ దగ్గరే ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తామని పేతురు అంటాడు. కానీ అక్కడే అదే అధ్యాయంలోనే మీ 12 మందిలో ఒకడు సైతాను అని కూడా ప్రభువు చెప్తాడు. ఈ అధ్యాయంలో అన్ని విషయాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి విషయాలు కదా. మిమ్మల్ని 12 మందిని 70వ వచనంలో ఉంటుంది, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయ్యుండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వారిని గూర్చి ఈ మాట ఆయన చెప్పాడు అని చెప్పేసి. అది ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆహారము పానీయము. ఎన్ని విందులు వినోదాలు చేసుకుని ఎంత తిన్నా ఎంత తాగినా వాళ్ళేమీ నిత్య జీవానికి ఏం పోరు, చచ్చిపోవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. అయితే ప్రభువు ఇచ్చేటువంటి ఆయన దేహం నిజమైన ఆహారమని, ఆయన రక్తం నిజమైన పానీయమని చెప్పారు కదా. దాన్ని ఎవరు తీసుకుంటారో వారు మట్టుకే నిత్య జీవాన్ని పొందుతారు. ఇందులో పాలు పొందాలంటే అది ఎంత కష్టమైన నియమమో తెలిసి ఆయనతో ఉండకుండా పారిపోయారు. అదే మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మత్తయి 22:14 చెప్పినట్టు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. ఆయన ఆహారం పెట్టినందుకు చాలామంది వచ్చారు. ముందు ఆహారం పెట్టాడు. కేవలం పురుషులే 5,000 మంది దాకా ఉన్నారని, అంటే దాదాపు ఒక 35-40 వేల మందికి 5 రొట్టెలు 2 చేపలనే ఒక చిన్న పిల్లాడి దగ్గర ఒక సజ్జ, అందులో 5 రొట్టెలు 2 చేపలు ఉంటే అవి పట్టుకొస్తే అందరికీ అతన్ని ముందుకు గెంటుతాడు, ఈ చిన్నాడి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి. కడుపు నిండా పెట్టి 12 గంపలు ఎత్తిన సందర్భం అది. అలాగా ఆహారం టైం అయినప్పుడు ఆహారం పెడుతుండేవాడు ఆయన. 4 సువార్తల్లోనూ మనకు కనబడుతుంది ఆ సందర్భం, పెడతాడు. అలా ఆహారం కోసం వెంటబడుతూ ఉన్నారు. అయితే ఈ ఆహారం ఏమీ మిమ్మల్ని బతికించదు, ఈ ఆహారం ఏమీ శాశ్వతంగా నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించదు. ఇది కాదు కావలసింది, ఇదిగో నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము, అందులో ఎవరు పాలు పొందుతారో వారు మట్టుకే నిత్య జీవానికి వెళ్తారు అని యేసుప్రభు చెప్తే, అబ్బా ఇది చాలా ఇబ్బందికరమైన మాట కదా, ఆయన శరీరాన్ని ఎలా తింటాం మనం, ఆయన రక్తాన్ని మనం ఎలా తాగుతాం, ఇది చాలా కఠినమైన మాట అని చెప్పేసి వాళ్ళు శరీర సంబంధంగానే ఆలోచించారు. కాబట్టి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అలాగే ఆత్మీయంగా ఆలోచించినటువంటి ఆ 12 మంది ఉన్నారు. అయితే సాతాను ఒకరిని కాసి కూర్చున్నాడు. అందుకని ఈ బల్లలో పాలు పొందేటప్పుడు ఆ హెచ్చరికలు, కఠినమైన హెచ్చరికలు కనపడతాయి. ఇది వెళ్ళిపోయింది, అందులో పాలు పొందాలంటే మళ్ళీ మనం అబద్ధం చెప్పకూడదంట, మళ్ళీ అన్యాయం చేయకూడదంట, అక్రమం చేయకూడదంట, మోసం చేయకూడదంట, ఏ తప్పుడు పనులు చేయకూడదంట, పోకూడని స్థలాలకి పోకూడదంట, మనం అబద్ధం ఆడకుండా మనం బతికెళ్ళా చెల్లుద్ది, అబ్బాయి కష్టం, ఇందులో పాలు పొందడం అనవసరం, వద్దు, ఇలా మెదలకుండా ఉంటేనే బాగుంటుంది, మన ఇష్టానికి ఉండొచ్చు, ఒత్తిడి రావచ్చు, లేనప్పుడు ఎక్కడికైనా పోవచ్చు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఒకవేళ ఇందులో పాలు పొందిన కాడి నుంచి ఇప్పుడు మళ్ళీ దేవుడికి జవాబుదారీ మనం అని ఎలాంటి ఆలోచనలతో
కొంతమంది దీని దాకా రాకుండా ఆగిపోయి వాళ్ళు ఎవరితో సమానం? ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారే, వారితో సమానం అన్నమాట. చాలామంది ఆయన్ని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక చేసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఆ నియమాలు, ఆ కట్టడలు కదా, వాటికి భయపడేది. ఇప్పుడు ఒక ఆయన వెంకటేశ్వరరావు గారు ఆయన బాప్తిసం తీసుకుంటానంటే వచ్చాడు. అది వాళ్ళ మనవడికి కిడ్నీ మార్చారు చూడండి ఆయన. అప్పుడు మరి క్రమాలన్నింటిలో పాలు పొందాలమ్మా, మరి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నేను ఎటు వచ్చినప్పుడు వస్తాను లేదా మానేస్తాను అని ఉండకూడదు, అది మంచిది కాదని చెప్తే మొత్తం మానేసాడు. ముందు నేను బాప్తిసం తీసుకుంటాను అంటే వచ్చాడు తనకు తానే. ఆ భార్య వస్తున్నట్టు ఉంది శుక్రవారం, ఆదివారం వరకు కింద కూర్చుంటారేమో, ఆయన అయితే మరి వస్తున్నారు లేదో తెలియదు, నాకు కనపట్లేదు. బాప్తిసం తీసుకుంటాక మట్టు రాలేదు. కారణం ఏంటి? నేను ఈ లోకంలో చాలా పనులు ఉంటాయి, నాకు చేపల చెరువులు ఉన్నాయి, అక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, కాబట్టి అన్ని క్రమాల్లో పాలు పొందటానికి నాకు వీలు పడదు, అందుకని నేను బాప్తిసం తీసుకోవాలండి. వాళ్ళే తీసుకుంటానని వాళ్ళే మానేసి ఊరుకున్నారు. కారణం ఏంటి? తీసుకున్న కాడి నుంచి ప్రభు బాటలో నడవాలి, నేనే మార్గమును అని చెప్పాడే, ఇప్పుడు ఆ దారిలో నడవాలి. ఆ మార్గం ఎలాంటిది? సత్యముతో నిండుకున్న మార్గం, నీతితో నిండుకున్న మార్గం, న్యాయంతో నిండుకున్న మార్గం, కపటం లేని మార్గం, ఊరిమి కలిగి నడుచుకునే మార్గం, క్షమాగుణం కలిగి నడుచుకునేటువంటి మార్గం, దయ, కరుణ, వాత్సల్యత వీటన్నిటితో నిండుకున్న మార్గం. అసలు అబద్ధమనే దానికే దూరంగా ఉండాలా. కానీ మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే, ఓ అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాల. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే, చెప్పకుండా మనం బ్రతకలేము. మిగతా ఏదో రకంగా ఆఫ్ చేసుకున్నా ఇది మట్టుకు ఖచ్చితంగా మనం ఆఫ్ చేయలేము. బొంకేస్తాం, అబద్ధం చెప్పేస్తాం. మరి ఇప్పుడు మరి దండనకు లోనవుతామేమో. అలా అని భయపడిపోయి ఆయన సమీపానికి రాకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యాన్ని పానం చేయకుండా, ఆయన వాక్యమే ఆహారం పానీయం రెండో అయ్యే. ఎందుకంటే అపోస్తలుడైన యోహాన్ని పద్మాసు ద్వీపం మీదకి పంపినప్పుడు ఆయనకి అక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు. సముద్రంలో నీళ్లు ఉప్పు, తాగడానికి పనిచేయవు. అలాగేది గుడ్డుమూతు ద్వీపం అంట, ఒక్క ఫలవృక్షం కూడా ఉండదు అక్కడ, ఒక్క పండు కూడా దొరకదు తినడానికి, ఆహారం దొరకదు అక్కడ. అలాంటి ద్వీపంలో పడేసారు తీసుకెళ్ళి. కానీ అక్కడే ఉండి ప్రకటన గ్రంథం అంతా రాశాడు ఆయన. ఎలా బతికాడు? అన్నం లేవు, నీళ్ళు లేదు. కాబట్టి దేవుని వాక్యమే ఆహారం, ఆయన వాక్యమే పానీయం. నిత్య జీవానికి ఖచ్చితంగా ఈ ఆహార పానీయాలే. నిత్యము ఆయనతో పాటు ఆయన సన్నిధిలో జీవించి ఉండాలంటే ఈ వాక్యమునే ఆహారంగాను, అలాగే జీవజలముల ఊట అన్నాడు ఆయన. అది వాక్యమే. నా జనులు 2 నేరాలు చేశారు, జీవజలముల ఊట నిన్ను నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్లను సిద్ధం చేసుకున్నారని ఇర్మియా ద్వారా ఆయన చెప్పిన మాటలు మనం చూస్తాం. కాబట్టి జీవజలముల ఊట ఆయనే, ఆహారం కూడా ఆయనే. కాబట్టి నా దేహాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే వాడు నిత్యజీవం గలవాడవుతాడు, నేను వారిని లేపుతాను అని ప్రభువు ఇచ్చినటువంటి హెచ్చరిక. కాబట్టి పౌలు గారు కూడా వీటిని చెప్తాడు.
మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటాడు. ఎందుకంటే ఆయన శిష్యుల్లో పౌలు లేడు. కొంతమంది ఆయన చుట్టూ కొంతమంది చేరేరు ముందు, వాళ్ళల్లో కూడా లేడు పౌలు. కొంతమంది చుట్టూ చేరి మళ్ళీ వెళ్ళిపోయారు దూరంగా, వాళ్ళల్లో కూడా లేడు. అలాంటి వాటితోటి ప్రభువే చెప్పాడు ఇవన్నీ. తమస్కు తిన్ననైన మార్గంలో ఒక మేడి గదిలో 3 రాత్రింబగళ్ళు అన్నం నీళ్ళు లేకుండా అక్కడ ఉన్నాడు. అప్పుడు బోధించాడు ప్రభు ఆయన ఇవన్నీ బోధించి సిద్ధం చేశాడు. కాబట్టి అననీయా నువ్వు వెళ్ళు. అననీయా అని ఒక మనుషుడు వచ్చి తన తల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నట్టు అతన్ని చూస్తున్నాడు. ఎలా అయిపోయింది? ఎలా వచ్చేసింది అంత జ్ఞానం? యేసు వంటిని గిట్టనివాడు, క్రైస్తవుల్ని చంపుతున్నవాడు, ఈడ్చుకుపోతున్నవాడు ఎలా అననీయ వచ్చి తన తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నట్టు చూసేసాడు ముందే. అదే ప్రభు సిద్ధపాఠం. అతన్ని గుర్రం మీద నుంచి పడగొట్టి అంధుని చేసి ఒక మేడ గదిలో 3 రోజుల పాటు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా అట్టుపెట్టి ఆయన మాటల ద్వారా ఆయన కడుపు నింపి ఆయన మాటల ద్వారా అతని దాహార్తిని కూడా తీర్చాడు. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ చెప్తాడు. నేను ఎలాంటి అనుకుంటున్నారు మీరు? నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి అని మళ్ళీ చెప్తాడు. ప్రభు ఈ రీతిగా నన్ను పడగొట్టాడు. అంటే అన్నీ ఒక చోట లేవు. మరి అక్కడక్కడ ఎక్కడెక్కడ గుర్తొచ్చినప్పుడల్లా, ఆ సాక్ష్యం అవసరమైనప్పుడల్లా మళ్ళీ ప్రస్తావించుకుంటూ వస్తాడు. రాజుల దగ్గర కూడా చెప్తాడు. మరి ఎలా బతికాడు 3 రోజులు అంటే ఆయన వాక్యమే ఆహారమైంది, ఆయన మాటే పానీయమైంది. కాబట్టి నీతిమంతులు వారు భుజించడానికి నిజంగా దేవుడు ఇచ్చింది ఆయన శరీరమే, తాగడానికి ఆయన ఇచ్చింది ఆయన రక్తమే. మరి మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఈ మాటలు మళ్ళీ ఆయన క్లియర్గా చెప్పుకుంటా వచ్చాడు. 26 నుంచి మనం చదివితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, అంటే అలా భోజనానికి కూర్చున్నారు. వాళ్ళందరూ 13 భోజనం దగ్గర కూర్చునేవారు. ఎప్పుడు బల్ల అందరికీ ఒక చోట భోజనాన్ని ఏర్పాటు చేసేవారు. భోజనం బల్ల 13, 12 + 1. అక్కడ రొట్టెలు దంతరగా ఉంటాయి. అక్కడ చింపలో పులుసు ఉంటుంది. అక్కడ ఒక రొట్టె తీసుకుని ఇరుచుకుని పులుసులో ముంచుకొని తింటూ ఉంటారు. అలా ఎవరు అందించక్కర్లేదు వారికి. ఆ టైంలో ఈ ఆత్మీయ సత్యాన్ని చెప్పాడు వాళ్ళకి. ఈయన ఒక రొట్టె పనిగట్టుకుని తీసి దాన్ని విరిచి వాళ్ళందరికీ ఇస్తూ, ఇది మీ కొరకు విరువబడుతున్న నా దేహం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఇచ్చాడు. అలాగే పాత్రను ఇస్తూ, ఇది మీ కొరకు చెందింపబడుతున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన, మీరు వాక్యాన్ని తినాలి అని నిబంధన ఇచ్చాడు కదా. ఆ నిబంధనని ఈ రక్తంతో స్థిరపరిచాడు. అంతకంటే దేంతో స్థిరపరుస్తాం? రక్తం కంటే విలువైంది ఇంకేమీ లేదు కదా. రక్తం అంటే ఒక ప్రాణం, దానికంటే విలువైంది ఏం లేదు. కాబట్టి ఈ నిబంధనని నీకు ఈ రక్తంతో నేను స్థిరపరుస్తున్నాను అని చెప్పి ఆ పాత్రలో కూడా ఆయన ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అదే సత్యాన్ని అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఇస్తూ, కొరింథీలు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన
23వ వచనం నుంచి ఈ వివరణ ఆయన ఇస్తాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ఇది పౌలుకి ఎక్కడ తెలుసు? ఆ 13 పౌలు లేడు కదా. కానీ ప్రభువు వల్లే పొందని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే అపోస్తలుల కార్యాల్లో 9వ అధ్యాయంలో మేడ గదిలో 3 రోజుల పాటు చూపు లేనివాడుగా ఆయన పడి ఉన్నాడు. అప్పుడే ప్రభు ఆయన్ని సిద్ధపరిచాడు. ప్రభు ఆయన ఆ 3 రోజులు ఖాళీగా లేడు. ఆ 3 రోజులు కూడా తన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. అందుకని ఆయన అననీయతో చెప్పినటువంటి మాటలు మనకి రుజువు చేస్తాయన్నమాట. ఏమంటారు ఆయన? నువ్వు వెళ్ళు. 13వ వచనంలో ఉంటుంది. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు కీడు చేయి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల నేను విన్నాను. ఇక్కడ కూడా అలాంటి లాక్కెళ్ళిపోవడానికి ఆయన వచ్చాడు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు చెప్తాడు, అలా ఏం కాదు, నేను అతన్ని సిద్ధపరిచాను అని 17వ వచనంలో అని వెళ్ళి చేతిలోంచి 12వ వచనం చదువు. అతడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు అప్పుడు జరిగిందా? ఇది అప్పటికి జరగలే, కానీ అప్పటికే చూసే అంత స్థితికి సౌలు వచ్చేసాడు. ఆ 3 రోజుల సిద్ధపాటు అన్నమాట అది. 3 రోజుల పాటు ఆహారం లేకుండా, పానీయం లేకుండా ఆ గదిలో పడి అలాగే ఉండడాన్ని బట్టి అప్పుడు చెప్పాడు ఇవన్నీ. దాన్ని అంటున్నాడు ఇక్కడ, నేను ప్రభువు వల్ల నేను పొందాను, ఆయన అప్పుడు నాకు బోధించాడు. కాబట్టి దీనిలో పాలు పొందేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలా. ఎందుకంటే ఇది మామూలు రొట్టె అనుకోకుండా అది మన కోసం విరువబడిన ఆయన దేహానికి సాదృశ్యం. అది ఒట్టి ద్రాక్షారసం అనుకోకండి, అది మన కొరకు చిందించిన కొత్త నిబంధన రక్తం అది. కాబట్టి అందులో పాలు పొందే ప్రతివారు కూడా ఆ ముక్క తీసుకునేటప్పుడు నా కోసం, నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం, నాకు నిత్య జీవం ఇవ్వడం కోసమే నా ప్రభువు దున్నించుకున్నటువంటి ఆయన దేహం. చేనును దున్నినట్టే దున్నేశారు ఆయన దేహాన్ని. ఒంటి నిండి నాగట్టి చాళ్ళలాగానే ఉన్నాయండి. చేను దున్నబడిన బాగా ఏదన్నా ఉంటుందా? రాటది ఉంటుందనుకోండి, ఎక్కడైనా చాలు వెళ్ళకపోతే మళ్ళీ ఇది కలలేదు, ఇక్కడ చాలు, ఇక్కడికి రాలేదు, ఇక్కడికంటే ఇక్కడ మళ్ళీ వస్తాడు అక్కడికి. అక్కడి అది వెళ్ళని ఆ ట్రాక్టర్ చక్రం పడనటువంటి భాగం ఉండదు. మరి ఈ మూలలు ఎక్కడో కార్నర్లో తిరగదు కాబట్టి తప్ప మామూలుగా అన్ని చోట్ల మామూలుగా వెళ్ళిపోద్ది. అదే రీతిని యేసు ప్రభు దేహం కూడా ఎక్కడ దేహం ఖాళీ లేదు. 7 ముళ్ళతో ఉండేటువంటి కొరడా ముచ్చుకొని 39 సార్లు కొట్టారు. అంటే 39 ఇంటూ 7 ఎన్ని గాయాలు అవుతాయి చూడండి. అలా కొట్టి లాగినప్పుడు ఆ ముళ్ళు ఎలా వెళ్ళి ఆ ఒంటి మీద అలా దిగబడి మాంసాన్ని లాక్కొచ్చేసాయి. గట్టిగా కొట్టి లోపలికంట మాంసాన్ని లాగేసిరాకుండా. కాబట్టి ఒంటి మీద ఎక్కడ ఖాళీ అనేది లేదు. సాళ్ళు కింద దున్నేశారు దేహాన్ని. అందులో అటువంటి దేహంలోని భాగం ఇది. అది పుచ్చుకున్నప్పుడల్లా నిన్ను రక్షించడం కోసం, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం తన దేహాన్ని ఎంతగా నల్లగొట్టుకున్నాడో చూడు అని చెప్పేసి అది తీసుకున్నప్పుడల్లా నువ్వు గుర్తు చేసుకోవాలా అంటాడు. అలాగే మొత్తం ఎంత 6.5 లీటర్ల రక్తం ఏది ఉందో మొత్తం అంతా బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత బల్లెం పోటు పొడిచినప్పుడు నీరు రక్తపు రంగు కలిగిన నీరు వచ్చింది అంతే. ఇంకా రక్తం లేదు, ఇంకా రక్తం అంతా పోయింది బయటికి. అది పొడిచినప్పుడు నీరు రక్త సారలు కలిగినటువంటి నీరు అది మట్టికే బయటకు వచ్చింది తప్ప ఉట్టి రక్తం చెందలే. నీరు ఉండదు. ఫుల్గా రక్తం ఉన్నప్పుడు పొడిస్తే రక్తమే చిమ్ముతుంది తప్ప నీరు ఉండదు. నీళ్ళు వచ్చాయంటే ఏంటి అర్థం? అక్కడ ఇంకా రక్తం అనేది లేదు. అలా మొత్తం తన రక్తం అంతా చెందించేశాడు. రక్తమే ప్రాణం అంటే ఆయన ప్రాణాన్ని మన ప్రాణానికి అడ్డమెట్టాడు. చచ్చిపోవలసింది మనం, మన స్థానంలో ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనం బతికాం. అది నిత్య జీవాన్ని పొందాము. అందుకని అందులో పాలు పొందేవాళ్ళు మామూలు రొట్టె అనుకోకూడదు. పాలు పొందేవాళ్ళు మామూలు ద్రాక్షారసం ఇది కాదు అని అనుకోకూడదు. కేవలం ఇది మన కోసం నలగొట్టబడిన విరువబడిన ఆయన దేహానికి సాదృశ్యం. అలాగే మన కొరకు చిందించినటువంటి ఆయన రక్తానికి ఇది సాదృశ్యమని ఆ భక్తితో, ఆ భయంతో, ఆ శ్రద్ధతో అందులో పాలు పంపులు పొందాల. అటువంటి వివేచన లేకుండా పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులను బలహీనలు అవుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. కాబట్టి తమ్ము తామే పరీక్షించుకొని తగిన యోగ్యతతో పాలు పొందాలా అని చెప్పి హెచ్చరికలు ఇచ్చాడు. కాబట్టి మరి వాళ్ళలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి వారము. మరి మనం ఆహారం ఆయన దేహమేనా, మనకు పానీయము ఆయన రక్తం, అది ఇదేనా? ఇదే కదా, వాక్యమే కదా. యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, అది యందు వాక్యం ఉంటుంది. వాక్యం దేవుని దగ్గర ఉంటుంది, దేవుడై ఉంటుంది. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ నివసించిన వాడు క్రీస్తే. కాబట్టి వాక్కు అంటే క్రీస్తే. దీన్ని తినమంటున్నాడు బాగా. ఇదే మనకు ఆహారం కావాలి, ఇదే మనకు పానీయం కావాలి అంటే దీని ప్రకారమే మన అడుగులు ఎప్పుడూ పడుతూ ఉండాలి. మన ఆలోచనలు దీని ప్రకారమే ఉంటూ ఉండాలి. అలాంటి వారు అందులో పాలు పొందే అర్హులు. ఇంకా అలా పాలు పొందడాన్ని బట్టి తమ చుట్టూ తామే ఒక రక్షణ వలయాన్ని కట్టేసుకున్నారన్నమాట. ఎందుకంటే సాతానుడు బహుదుష్టుడు, మనల్ని టెంప్ట్ చేస్తాడు, తప్పు చేయించడానికి ఆశలు చూపిస్తాడు. అలాంటప్పుడు కూడా ఆ తప్పులు పడిపోకుండా నిలబడేలా చేసేది ఆయన వాకే. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాను స్వామి, నేను ఇలాంటి పొరపాటు నేను చేయకూడదు, అడుగులు జారకూడదు. జారి అంటే మాయ రోగం వస్తుంది అన్నమాట. అంటే అది ఏ డాక్టర్కి దొరకదు. డాక్టర్కి దొరకతుంది. ఎందుకంటే నీ అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చాడు దాన్ని. మంచినీళ్ళకి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, తెగ తిరుగుతాం, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అది వీళ్ళు అనేకులు రోగులు అవుతున్నారు. కొంతమంది బలం ఎంత తిన్నా బలం ఉండదు, తిన్నది దారి అయిపోతుందమ్మా, నీరసం. అది జబ్బు మందులు పనిచేయవు, డాక్టర్ ఏమీ చేయలేడు. వీళ్ళు అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు. ఇంకా ఆఖరికి చాలామంది ఆత్మీయంగానే చచ్చిపోతున్నారు. దేవుని నిత్యరాజ్య వారసత్వం లేకుండానే పోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త వహించి శ్రద్ధతో దిద్దుకొని దీనిలో పాలు పొందండి అని పౌలు గారు ఇచ్చినటువంటి హెచ్చరిక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.